ఈ యొక్క సంవత్సర మధ్యకాలంలోకి ఈ యొక్క జూన్ మాసంలోకి నడిపించి జూన్ మాసం 2వ ఆదివార దినమున పునరుత్థాన దినమున సంఘముగా మనం సమాజంగా ఆయన ఆరాధించి ఆయన సన్నిధిలోనే మరి దేవుని సన్నిధిలో మనము వాక్కు చేత బలపడి ఆ వాక్కును క్రీస్తులో మనం సంపూర్ణంగా నడుచుకుంటకు దేవుడిచ్చిన ఇంకొక మంచి శుభ సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీరందరూ కూడా దేవుని వాక్యం చేత బలపడాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కాలము మరి జూను లేకపోతే ఈ జూలై ఈ మాసాలలో ప్రతి వాళ్ళు ఒక పిలుపు గురించి చూస్తుండొచ్చు. కాల్ ఏంటి కాల్ అంటే, నేను ఒక కాలేజీలో అడ్మిషన్ కొరకు మరి అప్లై చేసుకున్నాను. నాకు కాల్ వస్తే దాంట్లో పోయి జాయిన్ కావచ్చు. మంచిది. ఇంకెవరైనా వాళ్ళు ఒక జాబ్ కొరకు కనిపెడుతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చిందా అంటే చాలా సంతోషం, నాకు కాల్ లెటర్ వచ్చిందని. ఒకప్పుడు కాల్ లెటర్ అనేది, కానీ ఇప్పుడు అంతా బాగా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువైపోయింది కనుక వాళ్ళు మెయిల్ చేసిస్తారు. అలాగే నాకు కాల్ లెటర్ వచ్చిందా అని ఒక ఉద్యోగస్తులో, లేకపోతే ఒక పెళ్లి సంబంధం చూస్తున్నప్పుడు మనం చూసి వచ్చాం, వాళ్ళు చూశారు, మరి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? మనం ఒకవేళ ఇష్టపడే వ్యక్తి, మనం ఆశపడుతున్న వ్యక్తిని చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ మనకు ఇష్టం లేని వాళ్ళు కాల్ చేస్తే గుండెలో భయం కూడా వస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ దుర్మార్గులు వెంటబడుతున్నారు కనుక వదిలితే పీడ అని చెప్పి వాళ్లకు భయం వస్తుంది. ఇలాగున కాల్ అనేది ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. కనుక మొన్న సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే క్యాబినెట్ మినిస్టర్స్ చేయలేదు కనుక మరి ఆ యొక్క మొత్తం 151 ఎమ్మెల్యేలేమో మరి గెలిచారు. ఆంధ్రాలో గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఒక కాల్, జగన్ నుంచి కాల్ వచ్చిందంటే పక్కా మంత్రి పదవి అని చెప్పి ఆ కాల్ గురించి ఎంత ఎదురు చూశారు. కనుక కొంతమందికి దక్కింది, కొంతమంది దక్కలేదు. 31 మంది అంతా. ఇలాగనే ఈ కాల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అలాగనే ఈ భూమి మీద మనిషి తను అనేక రకాలైన మరి ఆ యొక్క పిలుపు కాల్స్ విషయమై చూస్తున్నప్పుడు బైబిల్లో ఈరోజు దాని విషయమై మనం ఆలోచించేద్దాం. మనందరం కూడా నిర్గమకాండము 3వ అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మొదలుపెట్టి త్వరగా చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు వారు భయంకరమైన అగ్ని లాంటి, కొలిమి లాంటి శ్రమంలో మండిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఐగుప్తు బానిసత్వం కింద, ఐగుప్తు యొక్క ఐగుప్తులోని చెరలో ఆ యొక్క అన్య పరిపాలన కింద నలిగిపోతున్నప్పుడు, ఒకప్పుడు వీళ్ళు ఇశ్రాయేల్ అనే ప్రజలు 70 మందిగా ఈ యొక్క ఐగుప్తుకి వలస వచ్చారు. వాళ్ళు వలస వచ్చి వాళ్ళు విస్తరించిపోయారు. ఎంతమంది అంటే దాదాపుగా మరి వాళ్ళు 30 లక్షల మందికి వరకు విస్తరించారు. సో వాళ్ళు అక్కడ వాళ్ళ దేశం కాదు, వాళ్ళ భాష కాదు, వాళ్ళ యొక్క ఆచారం కాదు, వాళ్ళ మతం కాదు, వాళ్ళ విశ్వాసాలు ఏమీ లేవు. కానీ మరి ఆ దేశంలో ఉండిపోయినందుకు వాళ్ళు ఐగుప్తు రాజు ఫరో అతని యొక్క సేనలు, ఆ ప్రజలు వీళ్ళని పీడించడం మొదలుపెట్టి వీళ్ళు ఎక్కడ ఎక్కువైపోతారని చెప్పి చివరికి వాళ్ళ విషయాలలో కఠినమైన నిర్ణయాలు ఫరో తీసుకొని ఎక్కడి దాకా వచ్చిందంటే, వాళ్ళల్లో ఎవరికైనా మగపిల్లోడు పుడితే కుతికే విసికి చంపేయాలి. అది మళ్ళీ చంపితే చాలా ఘోరంగా ఉంటుంది కనుక అతడు మరి ఆ యొక్క మంత్రసానులు, మిడ్ వైఫ్స్, డెలివరీ చేసి ఆ యొక్క నర్సులను పంపించి ఎవరైనా ఇశ్రాయేలీలనే ఈ యొక్క బానిస జాతి మన దగ్గర ఒక అమ్మాయి కడుపుతో ఉండి ప్రసవించే సమయానికి మీరు వెళ్ళాలి, చంపేయాలనే దుర్మార్గమైన ఆజ్ఞ కూడా వాడు ఫరో అనే దుర్మార్గుడు జారీ చేసినప్పుడు ఆ ఇశ్రాయేలీగా వాళ్ళ బతుకు, వాళ్ళ కష్టము, వాళ్ళ ప్రయాస, వాళ్ళ యొక్క సమస్తమైన ఆర్జన అంతా కూడా ఆ యొక్క ఐగుప్తులోని ఆ యొక్క నగరం కట్టబడుతూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆ ప్రజలు వలస ఉన్నారు. ఈరోజు మన దగ్గర నుంచి, ఇండియా నుంచి చాలామంది బ్రిటిష్ ఇంగ్లాండ్కి వెళ్ళారు. ఇంగ్లాండ్లో సిక్కు మతస్థులు చాలామంది అయిపోయారు. కొన్ని స్ట్రీట్స్, కొన్ని స్థలాలు అయితే అది ఇండియానే అనిపిస్తుంది అంట. ఇప్పుడు అమెరికాలో కూడా తయారవుతున్నారు అట్లా వెళ్ళి. ఇక అక్కడ అసలు అమెరికా వాతావరణం కాదు, అంతా తెలుగు వాళ్ళే. ఆవకాయ, పచ్చడి, అప్పడం మొత్తం అలాగనే తయారైపోయింది. అలాగనున్నప్పుడు ఈ దేశంలో ఈరోజు చూస్తున్నాం. కానీ ఆనాడున్న పరిస్థితులు వేరు. ఐగుప్తు రాజు అలాగున బంధించి ఇచ్చేస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యము 3వ అధ్యాయంలో దేవుడు 9వ వచనం, ఇశ్రాయేలు మరో నిజముగా నాయకుకు చేరినది, ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని అని చెప్పి దేవుడు స్వయంగా సాక్ష్యం పలుకుతూ ఈ యొక్క నిర్గమకాండం ఎగ్జోడస్ 3rd చాప్టర్లో 9వ వచనంలో ఒక మాట అంటున్నాడు. వాళ్ళ యొక్క మొరను విన్నానంటే వారు ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ వేదనలో, ఆ శ్రమంలో వాళ్ళు బహుగా మొరబెట్టారు.
ఏమని మొదలుపెట్టారంటే, దేవా మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించు, మేము ఇక్కడ బతకలేకపోతున్నాం అన్నప్పుడు దేవుడు వాళ్ళ విషయమే చూచిన సాక్ష్యము 7వ వచనంలో ఉంది. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపడుచున్న వారిని బట్టి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలుసు. నేను దేవుడికి ఎవరు సాక్ష్యం చెప్పనక్కర్లేదు, ఆయన అంతటా సంచరించేవాడు, ఆమ్ని ప్రెజెన్స్ కనుక. దాన్ని బట్టి వాళ్ళ మొరను విని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే, వీళ్ళ కాలము సమీపించింది, ఇక వీరిని విమోచించాలనుకున్నప్పుడు ఇశ్రాయేలు అంతా కలిసి ఎలాంటి ఉద్యమం చేయలేదు. ఇశ్రాయేల్ అంతా కలిసి ఒక రివోల్ట్, ఆ యొక్క ఉద్యమాన్ని లేవనెత్తి వాళ్ళు స్వతంత్రం పొందే అవకాశం లేదు. కనుక మన 2014 జూన్ 2వ తారీఖున లాస్ట్ సండేనే కనుక తెలంగాణ విమోచన జరిగిపోయింది. దానికంటే 60 ఏళ్ళు సాయుధ పోరాటంతో మొదలుపెట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కులతో ఆఖరిగా నిరసన తెలియజేసి మరి చివరికి తెలంగాణ సాధించుకున్నారు. కనుక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, డెమోక్రసీని బట్టి అది సాధ్యమైందే తప్ప, మరి డెమోక్రసీ కాక ఇంకా 13 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి ప్రపంచంలో. మొత్తం 14 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి వరల్డ్లో. సో కనుక ఇది డెమోక్రసీ గవర్నమెంట్. ఇవి కాక మిగతా 13 గవర్నమెంట్స్లో దాదాపుగా 10 గవర్నమెంట్స్ ఉన్న దగ్గర పరిపాలనలో అక్కడ పీచ అణిచేస్తారు. ఎవరైనా ఉద్యమం చేస్తే ఎత్తి లోపడేసేస్తారు. ఈరోజు నువ్వు చైనాలో ఉద్యమం చేయలేవు, రష్యాలో ఉద్యమం చేయలేవు, అక్కడ స్వాతంత్రమో లేదు. ఇలాగున పోయి నేను కదా ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చొని ధర్నా చేస్తాను, ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తానంటే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ బండ్లోనే ఉంటాను, ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ కూడా బయటికి రావు. అలాంటి కఠిన పరిపాలనలు ఉన్నాయి ప్రపంచంలో. మరి ఇది ఈ యొక్క రాజరిక పరిపాలన ఉన్న ఈ యొక్క ఫరో దగ్గర అలాంటి ఉద్యమాలు ఏమీ చేయలేదు. కనుక దేవుడు వారి పక్షమున తను వారిని విడిపించాలని ఆశపడి ఆయన ఒక పని చేశాడు. ఏమిటంటే, ఈ విమోచన కొరకు, ఈ విడుదల కొరకు ఒక వ్యక్తిని నాయకుడిగా పెట్టాలనుకున్నాడు. ఆ వ్యక్తిని నాయకుడిగా పెట్టినప్పుడు ఆ నాయకుడు ఎక్కడున్నాడంటే, ఆయన ఐగుప్తులో ఒక మంచి కాలనీలో ఉండి ఒక ఆఫీస్ పెట్టుకొని టీఆర్ఎస్ భవన్ పెట్టుకున్నట్టు పెట్టి ఆయన ఏం ఉద్యమం చేయడానికి లేదు. అసలు ఐగుప్తులో నుంచి తన ప్రజల్ని విడిపించడానికి ఐగుప్తులోనే లేడు. ఎక్కడున్నాడంటే అతను పశువులు కాచుకుంటూ మిద్యాన అరణ్యంలో ఉన్నాడండి. చూడండి 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం, మోషే మిద్యాన యాజకుడైన ఇత్రో అనే యొక్క మా మందను మేపుచు ఆ మందను అరణ్యంలో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద అగ్ని జ్వాలలతో మండుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క అది ఎందుకు కాలిపోవట్లేదా అని ఆ తట్టు వెళ్ళి చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ 4వ వచనంలో మోషే మోషే అని పిలిచినప్పుడు అతడు చిత్తము ప్రభువా అన్నాను. అప్పుడు దగ్గరికి రావద్దు, ఈ స్థలం పవిత్రమైంది, నీ చెప్పులు వదిలిపెట్టమని చెప్పినప్పుడు అని చెప్పి ఆ యొక్క ప్రత్యక్షమైన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, కనిపించిన దేవుడు, అగ్ని మండుతుంది కానీ చెట్టు కాలిపోవట్లేదు. ఇది ఏంటి విడ్డూరం, ఇదేంటి వింత. కనుక అగ్నికి అన్నింటినీ కాల్చేస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క పొగ కాలట్లేదు. కాలకుండా అలాగుందంటే ఆ యొక్క అగ్ని జ్వాలల్లో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. స్వరం వినిపించినప్పుడు బైబిల్లో చెప్తాను చూడండి, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడు. ఎందుకు కప్పుకున్నాడు ముఖము అని అంటే, ఆయన సిగ్గుతో తల కప్పుకున్నాడు. ఏ దేవుడైతే మమ్మల్ని వదిలిపెట్టాడనుకున్నాడో, ఏ దేవుడైతే మమ్మల్ని విడిచిపెట్టాడనుకున్నాడో, ఏ దేవుడైతే మా పట్ల శ్రద్ధ లేదనుకున్నాడో, ఏ దేవుడైతే ఆయన ఆరాధించి ఏం చేసినా వ్యర్థం అనుకున్నాడో, అతని యొక్క ముఖము సిగ్గుతో కప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన పని కొరకు అతన్ని నియమించినప్పుడు ఆ పనిలో నుంచి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అవుతుంది. 40 years తర్వాత దేవుడు కనిపించాడు. నువ్వు మర్చిపోయినా, నువ్వు ఆ యొక్క పనిలోంచి తప్పిపోయినా 40 సంవత్సరాలకు దేవుడు పిలుస్తాడు. పిలిచినాక ముఖం కప్పుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా ప్రజల శ్రమ చూశాను, నేను వారి మొర్ర విన్నాను, వారి బాధలు నా కళ్ళారా చూశాను అని చెప్పి దేవుడు అన్నాడు, లేవు నువ్వు లేచి నీ ప్రజలను విడిపించడానికి, నా ప్రజల్ని అని దేవుని యొక్క వాక్యంలో 9వ వచనం తర్వాత చూడండి, దేవుని యొక్క కాగా రమ్ము 10వ వచనం, నిన్ను ఫరో వద్దకు పంపేదను, ఇశ్రాయేలు నా ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవలను అని చెప్పి దేవుడు తన మిషన్, తన యొక్క గొప్ప ఉన్నతమైన పరిచయ కార్యాన్ని మోషే ముందు పెట్టాడు. నువ్వు లేస్తే నేను ఇశ్రాయేలును నా ప్రజలను విడిపిస్తా అన్నప్పుడు, ఒకవేళ మోషే 40 సంవత్సరాల నుంచి దీని కొరికి కనిపెట్టుంటే గంతు వేసి, దేవా వెంటనే నేను రెడీ ఉన్నాను, చెప్పు ఏం చేయాలి అని చెప్పి మాత్రము మోషే పలకలేదండి. ఆయన హీ వాజ్ సో డిసప్పాయింటెడ్. ఎంత అంటే, ఇక ఈ కార్యం జరగదు, ఇశ్రాయేలు అంతే, నా బతికింతే, మా యొక్క తల్లిదండ్రులు అంతే, మేము బానిసలం ఇంతే, ఇక మా బ్రతుకు నశించిపోతుంది అని నిజదేవుణ్ణి నమ్ముకునే అతనిలో, ఆ ప్రజల్లో
నిరాశ నిస్పృహ కూడు కట్టుకొని భయంకరమైన పరిస్థితిలో మోషే తన జీవితంలో దేవుడి యొక్క పిలుపుకు ఏం చేస్తున్నాడు చూద్దాం. చూడండి, మొదటిగా ఆయన పలికిన మాట 11వ వచనంలో, అందుకు మోషే నేను పర్వత పోటకు ఇశ్రాయేలు ఐగుప్తును తోడుకొని పోటకు ఎంతటి వాడను, మంచిగా చాలా తగ్గింపు, నేను ఏ పాటి వాడను, నన్ను పంపుతానంటున్నావు అని అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నిన్ను తప్పకుండా పంపుతాను, నువ్వేమీ బాధపడవద్దు, నేను తీసుకొని వెళ్తాను అన్నప్పుడు మళ్ళీ తర్వాత 13వ వచనంలో, నేను ఇశ్రాయేలుకి వెళ్తే నీ పితరుల దేవుడు నన్ను పంపని వారితో చెప్తే వాళ్ళు దేవుడి పేరు అడుగుతారు, నీ పేరు ఏమి చెప్పాలి అన్నప్పుడు దేవుడు అక్కడ పేరు చెప్పాడు. చూడండి, దేవుడి పేరు ఈ ప్రపంచంలో 3 కోట్ల మంది దేవుళ్ళు అనుకున్న వారికి ఎవరికి ఇది వర్తించదండి. చూడండి 14, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనే, ఐఆమ్, నేను ఉన్నవాడను అనువాడనే అంటే దేవుడు ఎన్నడికి కూడా అదృశ్యమైపోయి కానీ చనిపోయి కానీ ఉండకుండా పోయిన వాడినే దేవుడు అంటారు. సో ఇలాంటి డెఫినేషన్లు చాలా మందికి దిక్కుమాలిన మతాల్లో వాళ్ళకి తెలియదు. కనుక నేను ఉన్నవాడును అంటున్నాడు, ఎప్పటికీ ఉండేవాడు, అన్నీ గతించిపోయినా ఉంటాడు, ఏమీ లేకపోయినా ఉంటాడు. కనుక నా పేరు ఇదే, నేను ఉన్నవాడను, ఐఆమ్ ఎవర్ లివింగ్ అని దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట మోషేకి కరెక్ట్ అనిపించింది చెప్తే, అని చెప్పి దేవుడు నేను దేవుడైన యెహోవా అని చెప్పి, మళ్ళీ ఆ దేవుడైన యెహోవా అందరికీ దేవుడు కాదని చెప్పి 13వ వచనంలో, అనగా అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని యెహోవా మీ వద్దకు నన్ను పంపానని చెప్పాలన్నప్పుడు మోషే మంచిగా ఉంది కదండి. ఫస్ట్ అన్నాడు నేనే పాటి వాడిని అన్నప్పుడు దేవుడు అన్నాడు పర్వాలేదు అన్నాడు. మళ్ళీ నీ పేరేంటంటే దేవుడు చెప్పాడు. ఇక అతను కదులుతాడేమో అనుకుంటే అతను మాత్రం కదలలేదండి. కదలకుండా ఏం చేస్తున్నాడు చూడండి, దేవుడు చాలా ప్రమాణము వాగ్దానం అబ్రహాంకి ఇచ్చిందంతా చెప్పిన తర్వాత ఇదే యొక్క మోషే దేవుని యొక్క వాక్యంలో ముందుకు వెళ్తే 4వ అధ్యాయం చూడండి, అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని ఉత్తరం ఇస్తారు. కనుక ఇప్పుడు మీకు ఒక్కటి బైబిల్లో చదివితే అర్థమైపోయి ఉండాలి, ఇంకెక్కువ ముందుకు అక్కరు. దేవుడు మోషేని పిలిచాడు, మోషేని తీసుకెళ్లి నాయకుడిగా పెట్టి ఇశ్రాయేలును విమోచించాలనుకుంటున్నాడు. దేవుడు మోషేని పిలుస్తూ ఉంటే ఆ యొక్క మోషే వెనక్కి వెళ్తా ఉన్నాడు, సాకులు చెప్తున్నాడు. మొదట పేరు తెలియదు అన్నాడు, భర్త నేనే మాటి వాడన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఎప్పటి నుంచో ఇదిగో ఏబీసీలో ఇతీలో ఇవి గిర్గాషీలో వీటన్నిటిని కూడా నీ పితరుడైన అబ్రహాంకి చెప్పాను, నేను ఇస్తానని నేను ఇప్పుడు చేయబోతున్నాను. ఇవన్నీ చెప్తే ఈ కాంటెక్స్ట్ అంతా కరెక్ట్ మరి విన్నాను. కానీ మళ్ళీ అంటున్నాడు మోషే నేను వెళ్ళను, కనుక నేను వెళ్తే నాకు ఏ శక్తి ఉంది, నేను ఆ యొక్క పనులు చేయగలుగుతానా, నాకు ఎవరు తోడన్నప్పుడు వెంటనే దేవుడు మళ్ళీ రెస్పాండ్ అవుతున్నాడు. చూడండి ఏమన్నాడంటే, నీ కుడి చేయి తీసుకొని నీ ఎద మీద పెట్టుకోమన్నాడు. పెట్టుకుంటే ఏమవుతుందంటే అది కుష్టి వస్తుంది. మళ్ళీ చేయి పెట్టుకోమన్నాడు, కుష్టి ఆగిపోయింది. సరే మరి నీ చేతిలో ఏముంది అన్నాడు, కర్ర ఉంది, కర్ర కింద ఏమన్నాడు, పాము అయింది. మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ అది కర్ర అయిపోయింది. ఇవన్నీ చేస్తున్నానే, నీకు నా శక్తిని ఇస్తున్నాను, నేను నా యొక్క బలాన్ని నీకు ఇస్తున్నాను, నీకు అధికారాన్ని ఇస్తున్నాను, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, వెళ్ళు అంటే అప్పుడు మోషే ఏం చేశాడు చూడండి, ఆ 4వ అధ్యాయంలో కిందకి వచ్చే వరకు 10వ వచనంలో, అప్పుడు మోషే ప్రభువా ఇంతవరకు ఇంతకు మునిపోయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము చాలక నాలుక మాంద్యం గలవాడని యెహోవాతో చెప్పగా మళ్ళీ ఇంకోటికి వచ్చాడు, మొరాయిస్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, నాకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, నన్ను వదిలేసి నా నాలుక మాంద్యము అన్నప్పుడు దేవుడు నాలుకను ఇచ్చిన దేవుడు, నోరునిచ్చిన దేవుడు, నోరుని ఎలాగైనా మార్చగలిగిన దేవుడు, ఆ దేవుడు వెళ్ళమంటుంటే వెళ్ళక అతను ఆటంకపరుస్తున్నప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, సరే నువ్వు అట్లాగనే ఉండు, నీ నోటికి నేను తోడుగా ఉంటానని 13వ వచనంలో, కాబట్టి వెళ్ళుము నేను నోటికి తోడై ఉంటాను, నువ్వు ఏమి పలకవలసింది నీకు బోధిస్తానన్నప్పుడు అందుకు మళ్ళీ 13వ వచనంలో చూడండి, అయ్యో ప్రభువా నువ్వు పంపదలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడ్డాడండి. లేవీడగుని అన్నని నేను అహరోను పెడతాను, నువ్వు లేచి వెళ్ళమన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంగతులన్నీ చూస్తే ఒక్కటి అర్థమవుతుంది, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ మోషే ఏం చేస్తున్నాడంటే అతడు మరి తన జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడండి. నేను సేవను చేయను, నేను ముందుకు వెళ్ళను అని చెప్తూనే ఉన్నాడండి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజైతే ఆ యొక్క మోషే గురించి ఇక్కడ వరకే తెలిసిన వాళ్ళు ఎవరైనా
ఒకళ్ళిద్దరు కూడా చర్చిలో ఉండకపోవచ్చు, కానీ బహుశా దాదాపు మోషే గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో. ఎందుకనంటే మోషేనే దేవుడు తీసుకొని వెళ్ళి వాడుకొని ఆయన్ని ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వటానికి, నిబంధన చేయటానికి, అతని ద్వారా భూమి మీద చేసిన అద్భుతాలు, సూచక్రియలు ప్రకృతిలో భూమి మీద ఎవ్వరూ చేయలేనివి చేశాడు. ఐగుప్తుకు తీసుకెళ్ళినప్పుడు 10 అద్భుతాలు చేశాడండి. నీళ్లు రక్తంగా మారినాయి, కప్పలు వచ్చాయి, ఆ యొక్క పేనులు వచ్చాయి, ఆ తర్వాత వడగండ్లు పడ్డాయి, బొబ్బలు వచ్చాయి, ఆ యొక్క పశువులకు మెండ్రేనులకు రోగం వచ్చి, ఆ తర్వాత ఇశ్రాయేలీయుల పక్షం ఎంతో గొప్ప కార్యాలు చేశారు. చివరికి 3 దినాల చీకటి అయిపోయి ఆఖరికి ఇశ్రాయేలీయులను వదిలిపెట్టి ఐగుప్తుల శత్రువుల యొక్క ప్రథమ సంతానాన్ని హతమార్చి ఇదే మోషన్ తీసుకొని ఆయన ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకెళ్ళినప్పుడు బైబిల్ అయితే చెప్తుంది, మోషే ఇలాగున ముందుకు పోతూ ఉన్నప్పుడు బైబిల్ అంటుంది పులి విషయంలో ఇక్కడ ఏముంది కనుక దేవుని యొక్క వాక్యంలో నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతని పేరు మరి ఆ యొక్క చబ్రా అనే మాట వస్తుంది. అతడికి 12 ఏళ్ళకే పెళ్లి చేశారండి. 12 ఇయర్స్కే పెళ్ళి అయింది. అబ్బాయిలకి 12 ఇయర్స్కి పెళ్లి చేస్తారా కదండి? ఇక్కడ 12 ఇయర్స్ వెళ్ళిపోయాడు, 32, 42 కూడా కావట్లేదు, కొన్ని గేర్లు పడట్లేదు కదా. 22 ఏళ్ళకి చేసుకోవడం ఇప్పుడు చాలా విడ్డూరంగా ఉంటుంది. ఊర్లలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు, కానీ 32 ఎగ్జాక్ట్గా ఉండొచ్చు, 32 కూడా కాదు, 32కి లాస్ట్. ఆ తర్వాత 42 కూడా కావట్లేదు. నాకు ఒక ఆయన ఫోన్ చేసి బ్రదర్ అంటాడు, ఎంత అంటే ఆయనకి 45, ఇప్పుడు నన్ను చూడమన్నాడు సంబంధం. ఫస్ట్ ఆ డోర్ దగ్గర అంటే మాట్లాడతాడు, మీ చర్చిలో చాలా మంచి వాళ్ళు ఉన్నారంట. మంచి వాళ్ళు ఉన్నారు కానీ చెప్పి నీకు 45 ఆయనకి ఇస్తామా ఏంటది? అసలు బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరారంటారు. నా ఎంబడబడుతుంది ఎందుక? మరి అలా అనుకున్నా ఈ ఏజ్కి పెళ్లి కాకపోవడం మరి అది విడ్డూరమే, అది వింటే అది ఏదో అక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ మొత్తానికి. మరి ఇప్పుడు నేను చెప్తున్నా చబ్రా అనే అతను 12 ఏళ్ళకే పెళ్ళి అయిందండి. 12 ఏళ్ళకి పెళ్ళైన తర్వాత ఆ యొక్క పెళ్ళి అయినాక కూడా చదువుతూ ఉండేవాళ్ళు. చదువుతూ ఏం చేశారంటే అతను ఇంకా బాగా చదవాలని చెప్పి మరి అతను ఏం చేశారంటే వేరే దేశానికి పంపించేశారు. ఆ దేశానికి పంపించేటప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా అతన్ని చేశారు, ప్రామిస్ చేశారు. ఏంటంటే ప్రామిస్ చేయమన్నారు, నువ్వు వెళ్ళి ఆ దేశ సంస్కృతులు నేర్చుకోకూడదు, వాళ్ళ యొక్క ఆచారాలు నేర్చుకోకూడదు, అక్కడ ఉన్న ఏదైనా విశ్వాసాలు మతాలు నేను నమ్మవద్దు. ప్రామిస్ సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక స్వేచ్ఛ దొరికింది, మంచి స్వేచ్ఛ. కనుక ఇక్కడ లేని స్వేచ్ఛ అక్కడ దొరికింది. కనుక ఇంకా అక్కడ విచ్చలవిడిగా తయారై సిగరెట్లు తాగడం, మందు తాగడం, అన్ని చెడ్డ కార్యాలంతా అలాగున అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా అలాగున స్వేచ్ఛ ఉన్నా కానీ అక్కడ తన రూమ్ కాలేజీలో వాళ్ళకి 2 ఉన్నారు, జాన్ అని తర్వాత హెత్ అని 2 వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు రాత్రి ఈ జాన్ ఇంకొక ఆయన పేరు హెత్ ఏదో ఉందని మంచి పేరు, వాళ్ళు రాత్రి బైబిల్ వేసి వెళ్తారు. పండుకునే ముందు చాలామంది అలాగే భక్తులు వాళ్ళిద్దరు స్టూడెంట్సే బైబిల్ తీసి చదువుతూ గట్టిగా చదువుతూ ఇతనికి కూడా అర్థమవుతుంది. కానీ అతనికి చిరాకు, బైబిల్ చదవద్దా అనేవాడు. కానీ ఫ్రెండ్స్ కాదు చదివాను అలాగున బైబిల్ చదువుతున్నారండి రాత్రిపూట. చాలామంది రాత్రిపూట ఏ టీవీనో లేకపోతే ఎదవలు పట్టుకొని ఇట్లా 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 గీకి 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 కదా దాన్ని వెంబడి పడుతూ ఉంటుంటారు. కనుక రాత్రి బైబిల్ చదువుకునే వాళ్ళకి ఎంతమందికి ఉందండి అలవాటు. అలాగే బైబిల్ తీసి చదువుతూ ఉంటే దాంట్లో కొన్ని మాటలు చదువుతుంటే సరే చివరికి అతనికి ఒక బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇచ్చిన తర్వాత అతనికి అస్సలు ఇష్టం లేదు. ఆ తర్వాత బైబిల్ ఇస్తే చిరాకుతోటి దాన్ని కాల్చి పారేసేసాడు. ఇది 1929-32 మధ్యలో జరిగిందండి. అలాగ చేసిన తర్వాత వెంటనే దేవుడు అతనితో మాట్లాడినాక ఎంతో మరి అతను ఆ యొక్క క్రీస్తుని తిరస్కరించినాక తర్వాత ఆ యొక్క ఫ్రెండ్స్ని బట్టి యేసుక్రీస్తు నమ్ముకొని రక్షణ పొంది మరి ఆ యొక్క దేశంలో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే వాళ్ళ ఆచారాలకు భిన్నాలకు విరుద్ధంగా గడ్డమ్మ పెంచుకోవాలి, పైన పాగా కట్టుకోవాలి, అన్నీ తీసేశాడు. కానీ నేను యేసు నమ్మానని చెప్పాడు. బాంబేలో ఉన్నాడప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవ్వరికీ చెప్పొద్దు, మన సిగ్గు పోతుంది, మన కులం జాతి మతం వద్దని చెప్పినప్పుడు లేదు నేను చెప్తానని చెప్పినప్పుడు వెంటనే అతను ఇంట్లోంచి గెంటేస్తే అతను వెళ్ళి వాక్యం ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు చివరికి అతను ఒకరోజు వాక్యం చెప్తే ఒక పెద్ద క్రూసైడ్
ఇండియాలోనే అలాంటివి జరగని ఒక క్రుసేడ్ జరిగి దేవుడు అక్కడి నుంచి అతన్ని తీసుకొని ఇండియా అంతా వాడుకున్నాడండి. నేను చాలా సింపుల్గా చేసి చెప్పేశాను. ఆయన పేరు బ్రదర్ భక్త సింగ్. ఆయన పేరు అంతకుముందు భక్త సింగ్ జబ్రా అనే పేరు ఉండేది ఆయనకు. కనుక ఆయన సేవ చేస్తే 10,000 సంఘాలు కట్టబడ్డాయి. ప్రపంచంలోనే భారతదేశపు తూర్పు ఏలియా అనే పేరు అతనికి వచ్చింది. కనుక అలాంటి మహాభక్తుడు. తను 13 గంటలు ప్రార్థన చేసేవాడు. ఆ భక్తుడైన భక్త సింగ్కి ఇదిగో ఇంత దూరంలో నేను మైక్ పెట్టేవాడిని చిన్నప్పుడు. సో నేను ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సేవకు పిలుస్తున్నప్పుడు మరి చాలా మందికి అయిష్టం ఉంటుంది. సో మొదటిది మోషేని పిలిచినప్పుడు బైబిల్ అంటే గాడ్స్ కాల్ ఏంటంటే, మోషే పిలుపు అయిష్టపడుతున్నాడు. అస్సలు ఇష్టం లేదు దేవుడు సేవ చేయటం. గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆ యొక్క మందిని కాసుకుంటున్నాడు తప్ప దేవుడు 3వ అధ్యాయం అంతా 4వ అధ్యాయం అంతా మాట్లాడుతున్నాడు. ఎంతో మంది రోజు దేవుడు పిలిస్తే ఇష్టం లేదండి వాళ్ళకు. అస్సలు నేను సేవ చేయను, నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు, నేనే పాటి వాడిని, నాకే జ్ఞానం ఉంది, మా తల్లిదండ్రులు ఏం చేశారు, నాకు వాక్య జ్ఞానం లేదు, నాకు ప్రార్థన లేదు, నాకు మాట మాంద్యము, నాకు అది లేదు ఇది లేదు, నేను పోయి అడిగితే నాకే శక్తి ఉంది, నాకే బలం ఉంది, నాకే వరం ఉంది, నాకు మైకు ముందుకు వెళ్తే మాట్లాడటం రాదు, నాకు మనుషులంటే భయము, ఎన్నో ఇష్టత చెప్తుంటే ప్రపంచంలో అందరికంటే భయంకరమైన అయిష్టత చూపిన మోషేను కూడా దేవుడు పిలిచినప్పుడు అతని విషయంలో పిలుపు తప్పిపోలేదండి. గట్టిగా చెప్పలు కొడదామా? బైబిల్ చెప్తుంది ఈరోజు పిలుపు ఎవరికి వస్తుంది అంటే, బైబిల్లో మొట్టమొదటి చూపించాను, పచ్చి అయిష్టులకు పిలుపు వస్తుందండి. ఎంత సేవ ఇష్టపడ్డా కానీ పిలుపు వస్తుంది. దేవుడు పిలుస్తున్నాడు అంతే. కానీ ఏం మాట్లాడదు, నేను ఆరోజు పెడతాను ఎవరోజు మాట్లాడతాను. ఈ మోషే పేరు ఈరోజు ఆకాశంలో యేసుక్రీస్తుతో దాదాపుగా సమానంగా ఇచ్చారు కదా. మోషే అంటే ఇశ్రాయేలులకు ఇంకంతకంటే గొప్పవాడు ఎవరు లేడు. దేవుణ్ణి ముఖాముఖ చూసినవాడు, ధర్మశాస్త్రాన్ని దేవుడు తన వేలుతో రాతి మీద రాస్తే తీసుకొచ్చి ఇచ్చినవాడు, 30 లక్షల మందిని భూమి మీద నడిపించినవాడు. 30 లక్షల మంది నడిపిస్తున్నప్పుడు ఒక్క వాటర్ సోర్స్ లేదు, వాళ్ళకు ఫుడ్ సోర్స్ లేదు, మిలిటరీ లేదు, ఒక ఆర్డర్, డిసిప్లిన్, అడ్మినిస్ట్రేషన్ లేదు. ప్రపంచంలో మోషే కంటే గొప్ప నాయకుడు ఎవరు లేడండి. అలాంటి నాయకుడు అయిష్టత ఒప్పుకోవట్లేదు. భక్త సింగ్ గారు కూడా అస్సలు ఇష్టం లేదు ఆయన యేసుక్రీస్తు అండి. ఎంతో అయిష్టపడ్డవాడిని దేవుడు అతన్ని తీసుకొని అంత గొప్పగా వాడుకున్నాడంటే, ఈరోజు బైబిల్ అడుగుతుంది, నీకు పిలుపు ఉంచినప్పుడు అయిష్టత నీలోంచి బతుకులోంచి బయటకు వచ్చినప్పుడు అది దాన్ని చెప్పి నువ్వైతే తప్పించుకోలేవండి. ఎందుకంటే దేవుడు మోషేని నీళ్ళలో వేసిన మొసళ్ళ నుంచి కాపాడాడు. అతన్ని ఐగుప్తులోని బలమైన ఆ యొక్క ఐగుప్తు అడ్మినిస్ట్రేషన్ నుంచి అతను ఒక తప్పు చేసినప్పుడు పట్టుకోకుండా కాపాడాడు. తర్వాత అతన్ని ఏ రాజ్యము పట్టలేకపోయిందండి. అంత గొప్పగా తీసుకొని వెళ్తాడు. కనుక మొట్టమొదటిది బైబిల్లో గాడ్స్ కాల్ అంటే, అసలు కాల్ అనే మాట ఎన్నిసార్లు ఉందండి బైబిల్లో? నేను కౌంట్ చేస్తే అంటే దాని ప్రకారం 889 సార్లు ఉందండి కాల్ అనే మాట. 889 టైమ్స్ బైబిల్లో కాల్ అని ఉంది. దేవుడు పిలుస్తాడు. ఆయన ఆదామా అని పిలిచాడు, ఎక్కడున్నావు అన్నాడు. అక్కడి నుంచి 889 సార్లు బైబిల్లో 1189 అధ్యాయాల్లో దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలవగలిగినాడంటే నోరున్న దేవుడు. ఆయన సంకల్పమైన దేవుడు, ఆయన పనిచేసే దేవుడు, ఆయన విమోచించే దేవుడు, ఆయన మానవులను ఉద్ధరించి ఆయన తన మహిమకు పిలిచే దేవుడు. కనుక ఖచ్చితంగా పిలుస్తాడండి దేవుడి యొక్క పిలుపు ఇలాగున మోషేలో చూసాం మనము. అయిష్టతగా ఉన్నప్పుడు పిలుస్తాడు. రెండో చూడండి నాతో పాటు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం తీయండి, 6వ అధ్యాయం తీస్తే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, జడ్జెస్ 6th చాప్టర్లో ఇక్కడ ఇశ్రాయేలీలు అప్పటికి ఈ బానిసత్వంలోంచి విడుదల పొందారు. వాళ్ళు స్వతంత్ర దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఈరోజు ఎలాగున్న తెలంగాణ అని చెప్పి మరి అంతకు ముందున 10-11 డిస్ట్రిక్ట్లను 30 డిస్ట్రిక్ట్ల పైన చేసిన ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వము, అలాగనే మరి ఎవరికైనా విమోచన జరిగిందంటే వాళ్ళకు ఒక స్థలం కూడా సంక్రమిస్తుంది, ఖచ్చితంగా ఒక స్థలం. అలాగనే ఇశ్రాయేలు కూడా ఐగుప్తు నుంచి వెళ్ళిపోయారు. అలాగే వెళ్ళిపోయి వాళ్ళు సంచారుల్లాగానే తిరుగుతూ ఉండలేదు. దేవుడు వాగ్దానం చేసిన బలమైన శ్రేష్టమైన కనాను ప్రాంతంలోని 10 రాజ్యాలను వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళన్నీ స్వతంత్రించుకోలేదు. కానీ మ్యాక్సిమం అక్కడున్న దేశాల్లో మరి కొంత జయించుకున్నప్పుడు వాళ్ళు ఆ దేశంలో కొంతకాలం నివసించినప్పుడు
వాళ్ళు దేవుని దృష్టికి మంచిగా ఉన్నప్పుడు దేవుడు బాగా చూశాడు. వాళ్ళు దేవుడి దృష్టికి దోషులైనప్పుడు దేవుడు వాళ్ళని మొత్తడం మొదలుపెట్టాడు. అదే ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చదువుతాను చూడండి. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 వారిని మిద్యానీలకు అప్పగి చెప్పాను. కనుక ఏ దేవుని బిడ్డ అయినా తప్పు చేస్తే దేవుడు మిద్యానీలకు అప్పచెప్తాడు. అంటే అతడు దేవుడు పొరుగు వారికి అప్పచెప్తాడు, దేవుని ఎరగని వారికి అప్పచెప్తాడు. ఎందుకంటే నీకు సిగ్గు రావాలని, బుద్ధి రావాలని, నువ్వు పశ్చాత్తాపడాలని, నీవు దేవుని వైపు తిరగాలని చెప్పి దోషులైనప్పుడల్లా దేవుడు ఎవరికొకరిని అప్పచెప్తాడు. ఇది ఖచ్చితంగా. కనుక దేవుడిని యొక్క బిడ్డలను దేవుడికి అప్పచెప్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు అందరూ దోషులైపోయారు. కానీ ఇశ్రాయేల్లో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పచెప్పడం కాదు, ఎవడూ లేడు. కనుక దేవుడు పరాయి దేశాలకు అప్పచెప్తాడు. మనల్ని కూడా చాలాసార్లు దేవుడు అన్ని జనులకు అప్పచెప్పినప్పుడు మీరు ఏమి కూడా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాలనుకోవద్దు. అసలు ఆయన పట్టుకున్నాడు కనుకే, మిమ్మల్ని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుకే అప్పచెప్తాడండి. ఏదైనా కావచ్చు, అసలు మనకుండే వివాదాలే కానీ, పోలీసు వాళ్ళతో కానీ, ఇంకా లేకపోతే ఈ యొక్క మెడికల్స్ ఏదైనా వచ్చినప్పుడు ఆలోచించాలండి. ప్రభా నీ దృష్టికి నేను దోషిని అయితేనే కదా నన్ను అన్ని జనులకు అప్పచెప్తున్నావని. అది మాత్రం బైబిల్లో ఉన్న ఒక ప్రొఫౌండ్ ట్రూత్ డాక్టరేనండి. ఎప్పుడు కూడా దేవుడు ఆయన అన్యాయంగా నువ్వు భక్తుడవై, నువ్వు నీతిమంతుడవై, నువ్వు పరిశుద్ధుడవై, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి ఆయన ఆజ్ఞల్లో నడుస్తుంటే ఊరికే తీసుకొని పోయి నిన్నో అన్ని జనులకు అప్పచెప్పడండి. అది దోషులైనప్పుడు అప్పచెప్తారు కనుక ఇది మొదటిది. కానీ నువ్వు పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా చాలా బాగున్నప్పుడు కూడా ఎవడైనా నిన్ను వచ్చి కెలుక్కున్నాడంటే వాడి అంతం ముగిస్తాడు కనుక వాడిని నడిపిస్తాడు అటు నుంచి. ఇవి రెండు కూడా బైబిల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలు తర్వాత ఏం చేశారండి వాళ్ళు? 2వ వచనం, మిద్యానీలో చేయి ఇశ్రాయేలు మీద వచ్చాయని కనుక వాడు మిద్యానీ ఎదుటి నిలవలేక 2వ వచనంలో వారి గతి, వారి స్థితి, వారి హీన స్థితి చూడండి. కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను కదా తమకు సిద్ధపరచుకుంది. ఇల్లు పోయినాయి, వాకిళ్ళు పోయినాయి, పొలాలు పోయినాయి, పంటలు పోయినాయి, వీధులు పోయినాయి. ఎక్కడున్నారు ఇప్పుడు? కుక్కలు ఉండే చోట, జంతువులు ఉండే చోట, పశువులు ఉండే చోట, క్రూర మృగాలు ఉండే చోట ఎక్కడున్నారు? గుహల్లో ఉన్నారండి. ఇది ఎంత హీన స్థితి! ఇది దేవుడు తీసుకెళ్తాడు అక్కడ దాకా. ఎందుకంటే దేవుడు వాళ్ళ నుంచి ఒకే ఆశిస్తాడు, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరగాలని. దేవుడు ఆ బాధ మొరపెట్టినప్పుడు నిశ్చయంగా మరి బైబిల్ చెప్తుంది, కింద చాలా పెద్ద లెక్క రాజబడినప్పుడు వాళ్ళు మళ్ళీ మొరపెట్టారు, దేవా మమ్మల్ని విడిపించు, మేము దోషులమయ్యా, మిద్యానీయులు తుక్కుగా మమ్మల్ని కొడుతున్నారు, మా బతికి ఏమిటి అని చెప్పినప్పుడు ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షం అవుతాడండి. ప్రత్యక్షమైంది 11వ వచనం చూడండి. వెంటనే దేవుడు పరలోకం నుంచి దూతను పడ్డాడు. యెహోవా దూత వచ్చి అది యెజ్రెయేలైన యోవాషు కలిగిన ఒఫ్రాలని మస్తిక వృక్షం కింద కూర్చుంటాను. అప్పుడు యోవాషు కుమారుడిని గిద్యోను మిద్యానీయులకు మరుగైందన్నట్లుగా గానుగ చాటున గోధుమలను దిల్లగొడుస్తుండగా యెహోవా దూత అతనికి పడి పరాక్రమల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడంటే అనగా ఇక్కడ బైబిల్ చెప్తుంది. దేవుడు ఇంకొకసారి పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? గిద్యోను అని అతన్ని పిలుస్తున్నాడు. అతను పిలిచినప్పుడు దేవుడికి ఒక పని ఉంది. మోషేని పిలిచినప్పుడు ఐగుప్తులోని ఐగుప్తులోని బానిసత్వంలో నుంచి తన ప్రజలు విడిపించాలి. ఇప్పుడు బైబిల్ చెప్తుంది మిద్యానీయుల యొక్క అప్రెషన్, వారి యొక్క భయంకరమైన పీడలో నుంచి తన ప్రజల్ని విడిపించాలనుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థన సరిగ్గా చేశారు, యథార్థంగా చేశారు, దేవుని తట్టు తిరగాలని చేశారు. ప్రభా ఈసారి మమ్మల్ని తప్పిస్తే మేము పాపం చేయము అని చెప్తున్నారు. ఈరోజు కూడా చాలా మంది కూడా రోగం వచ్చినప్పుడు, అదొక బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇంకేదో సమస్యలు వచ్చినప్పుడు, దేవా ఈసారి మేము మాత్రము తప్పకుండా మారుతున్నాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నేను ఇంకోసారి పని చేయను, నాకు బుద్ధి వచ్చింది కదా, నన్ను విడిపించు, నాకు సహాయం చేయమని. నీ మాటను దేవుడు ఎంతో ఈజీగా నమ్ముతాడండి. దేవుడు నమ్ముతాడు, మనుషుల మాటలు మంచిగా నమ్ముతాడు నువ్వు. కానీ నీలో ఉన్న యథార్థత ఆ టైంకి కరెక్ట్ కూడా ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక కరెక్ట్గా ఆ టైంలో అది యథార్థంగా చేసిన ప్రార్థన కనుక దేవుడు దిగి వచ్చి సహాయం చేస్తాడు. సో ఇప్పుడు ఇశ్రాయేలు మిద్యానీయులు మహాసైన్యాలు వాళ్ళు. అప్పుడు అలాంటి వారిని విడిపించడానికి దేవుడు ఇశ్రాయేల్లో ఒక 1000 మందిని, ఇశ్రాయేల్లో 1,00,000 మందిని తీసుకోడండి ఆయనకు ఒక్కడు చాలు విమోచనకు. అందు గురించే దేవుడు కనుక కదండి చాలా మందిని తీసుకెళ్ళి ఒక వారధి కట్టి అవతల బాణాలు వేసి యుద్ధాలు చేసి ఆడికి 10 తలకాయలుంటే ఒక్కొక్క తలకాయ నరుక్కుంటూ, ఇది లేదు బైబిల్లో. ఇలాంటి పురాణము ఎర్రి పురాణం బైబిల్లో లేదు ఇది. కనుక ఒకటి చంపాలి చేయాలంటే ఎన్నో వేల మందిని తీసుకొని పోయి యుద్ధాలు చేసేది ఏమీ లేదు. అది దుష్టరక్షణ శిష్టరక్షణ కాదు అసలు.
దేవుడు చెప్తున్నాడు, దుష్టుని కూడా రక్షించే ఆ యొక్క నాథుడు ఈ బైబిల్లో ఉన్నాడు కనుక దేవుడు అన్నాడు, మిద్యాన్ మీద జయం కానీ నాకు ఒక్కడు చాలని. ఆ ఒక్కడైన గిద్యోను పిలిచినప్పుడు గిద్యోను ఏమంటున్నాడు చూడండి. గిద్యోను మొదటిగా అతని యొక్క దేవుడు పిలిచినప్పుడు ఆ యొక్క పిలుపు ఎంత బాగుంది చూడండి. 12 యెహోవా దూత అతను కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో అనగా గిద్యోనికి చాలా బాధ అనిపించింది. ఇదేంటి కదా, ఎవడైనా కదండి 10th క్లాసులో కదా 3rd క్లాస్లో పాస్ అయినా చూసి ఎవరైనా చాలా ఇంటెలిజెంట్ అండి అబ్బాయి అంటే వాడు ఇట్లా చూస్తుంటాడు. నేను ఇంటెలిజెంటా? 35 ఇంటెలిజెంట్ అది కదా, ఎంత అసహ్యంగా ఉంటాను. ఎవరు వచ్చిన బైక్ మీద సైకిల్ మీద వచ్చారు కదా, ఎవరైనా పరిచయం చేశారు, ఏనండి మహాధనవంతుడు కుబేరుడు అంటే సిగ్గు తీస్తున్నట్టే కదా, ఎంత బాధ ఉంటుందండి కదా. అలాగనే గిద్యోను ఫీల్ అవుతున్నాడండి. పరాక్రమం గల వాళ్ళమ్మా, నేను బలాఢ్యుడినా, ఏం మాట్లాడుతున్నాడు యెహోవా దూత దేవుడి ప్రత్యక్షతలో? నేనే బలాఢ్యుడిని అయితే, నేనే పరాక్రమం గల వాళ్ళమైతే అసలు ఇది చాలా రాంగ్ అడ్రస్సింగ్, సరిగ్గా అనట్లేదని చెప్పి డైరెక్ట్ అతనితో ఏమన్నాడు చూడండి. అంటే గిద్యోను, చిత్తము నా ఇళ్ళవాడా, యెహోవా మాకు తోడు ఉన్న ఇదంతా మాకేలా సంభవిస్తుంది? మాకు తోడుకున్నాడా దేవుడు, మేము పరాక్రమవంతులమా అని చెప్పి అతను మాట్లాడుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే అన్నాడు దేవుడు చూడండి, అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలోండి ఇశ్రాయేలు రక్షింపు, నిన్ను పంపిన వాడను నేను కాదు నేనే అని చెప్పగా 14వ వచనంలో అతడు మళ్ళీ చిత్తము నా ఇళ్ళవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబం మనుష్యగతులను ఎన్నికలేనివే, నా పితల కుటుంబంలో నేను కనిష్టంగా ఉన్నానే అని చెప్తున్నప్పుడు మళ్ళీ దేవుడు అన్నాడు, అయినేనే నేను నీకు తోడుగా ఉన్నాను, ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులందరినీ నువ్వు హతం చేస్తావు అనందనే గిద్యోనికి ఇక్కడికి ఏమాత్రం కూడా ధైర్యం రాలేదండి. గిద్యోనికి ఇక్కడికి ఏమాత్రం నమ్మకం రాలేదు. గిద్యోనికి దేవుడి యొక్క మాటలు ఎట్లా అనిపిస్తున్నాయంటే, ఇవన్నిటిలో చాలామంది చెప్తూ ఉంటారు కదండి. ఇప్పుడు మనం కూడా అయితే మీరు మొన్న చూడండి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి పార్టీకి మెజారిటీ వచ్చిందని ఒకటి చెప్తాడు. ఏ సర్వే చేసినా కానీ, ముఖ్యంగా లగడపాటి సర్వే అయితే అది లగడనే ఉండింది. అది ఏం చెప్తా అని సర్వేలు చేస్తే అట్లా నువ్వు పాస్ అయిపోతావు, నువ్వు తర్వాత ఇది అయిపోతుంది, నీకు బాగా అవుతుంది, నీకు మంచిగా అయిపోద్ది అని మానవులు చెప్తున్నట్టుగా దేవుడు చెప్తున్నాను. ఈరోజు కూడా న్యూ టెస్టిమెంట్లో ఎవరికి కూడా ఎవరైనా వస్తే నీకు బాగా అయిపోయింది ఏం చెప్పాను, నేను డైరెక్ట్ చెప్తాను, సస్తావని చెప్తా, నువ్వు పోతావని చెప్తా, నీ పని అయిపోయింది, ఆఖరిలో ఉన్నావు, దేవుడు అందు గురించి ఎన్టీసీకి తీసుకొచ్చాలని చెప్తా. నేను లాస్ట్లో ఉన్నావు, లాస్ట్ చర్చ ఇది, దీని తర్వాత ఇక చర్చ లేదు నాయన, ఇది లాస్ట్ నీ బతుకులో, ఇంతకంటే క్లారిటీ ఎక్కడ ఉండదు. ఇక ఇది ఐసీయూ, అందుకని తక్కువ మంది ఉంటారు ఇక్కడ, కుప్పలు ఉండే జనరల్ వాళ్ళు బయట. ఇది ఐసీయూ కనుక లాస్ట్ వర్డ్స్ ఇక్కడ దేవుడు చెప్తాడు. నాకు చెప్పాడు లాస్ట్ వర్డ్ చెప్పు, లేకపోతే నీకు లాస్ట్ అవుతుంది అంటాడు దేవుడు. నేను ఎప్పుడు చెప్పాడు, ఎవడు బాగుపడి నువ్వు బాగుపడేది, ఏం బాగుపడతావు? నీ బతుకు బాగు చేసుకో, నీ మాటలు బాగు చేసుకో, నీ చూపులు బాగు చేసుకో, నీ హృదయం బాగు చేసుకో, అంతేగాని నీ బట్టలు, నీ బిల్డింగు, నీ యొక్క బంగ్లాలు బాగు చేసుకోవడానికి దేవుడు వాక్యమే అక్కర్లేదు. తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని రియల్ ఎస్టేట్, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని రాజకీయాలు వెళ్ళిపో, కోట్లు సంపాదించుకుంటావు. బతుకు మార్చుకోవడానికే కనుక ఈ చర్చ ఎప్పుడు చెప్పొద్దండి కదా. ఈరోజు బెల్లంపల్లిలో కేసులు ఎందుకు అవుతున్నాయి? ఎవరో వస్తే బాగుపడదు. నీ దేవుడిని వదిలిపెట్టు, ఫస్ట్ ఈ లోపలికి రా, నీ దేవుళ్ళు ఎవరు? అది లేదు, మోసాలు, నీకు బాగైపోద్ది, అదైపోద్ది, నేను ప్రార్థన చేస్తే ఎక్కడ చెప్పాడండి? యేసుప్రభు కూడా చెప్పలేదు ఒక చోట. యేసుప్రభు కూడా ఫస్ట్ అడిగేవాడు, ఇది నేను చేయగలనని నమ్ముతున్నావా అని అడిగేవాడు, నీకు విశ్వాసం ఉందా అని. ఆయన చెయ్యండి ఈరోజు సేవకులు చేసి ఎంత చేసి పెడుతున్నారు, చర్చిని అవమాన పాలు చేస్తున్నారండి. ఎవడు వచ్చినా సరే నా దగ్గర ఒక అమ్మాయితో ఒకసారి తీసుకొచ్చారండి, ఇక్కడ తీసుకొచ్చి గంట సేపు మాట్లాడితే ఏడ్చిపోయింది అంతే, మళ్ళీ రావట్లేదు. చూడండి, ఈ దేవుడు ఎవరో దేవతో తెలుసుకో అమ్మా. నీ బిడ్డకు, ఇంత చిన్న బిడ్డకు వచ్చింది శాపం ఉంది, ఆయన సిలువలో వేలాడు. ఫస్ట్ లీవ్ ద గాడ్స్ అండ్ లీవ్ ద క్రైస్ట్. వదిలిపెట్టి దేవతలను దేవుళ్ళను ఫస్ట్ యేసుక్రీస్తుని హత్తుకోబాదు. నేనెందుకు గ్యారంటీ ఇస్తాను? నేనేం గ్యారంటీ ఇవ్వలేను, అస్సలు ఇవ్వలేదు. బైబిల్ చెప్తుందండి స్పష్టంగా, దేవుడు ఎప్పుడు కూడా చెప్పట్లేదు. కానీ ఇది ఆ యొక్క గిద్యోను ఏం చేస్తున్నా అంటే, నువ్వు బలవంతుడు, గొప్పవాడు, నువ్వు ఒక్క మనిషినే కొట్టినాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు మాట్లాడితే ఆయనకు హక్కు ఉందండి. ఆయన హక్కు కదా, ఆయన స్వభావం అది. కానీ మనిషి చెప్పచ్చా అండి? చెప్పచ్చా? మాకే నెంబర్ 1, నేనే నెంబర్ 1 కదా. ఇక మనం చూస్తే ఏమైందండి కదా, ఈ లోకంలో నారాయణ చైతన్య అవుతుంది ఇక నెంబర్. నేనే నెంబర్ 1 ర్యాంక్ తెప్పిస్తాం, నేనే ఇది చేస్తామని చెప్పడం తప్పండి అది. అసలు అది ఒక్కోసారి తల్ల కిందలు అయిపోతుంది. దేవుడి బిడ్డలు చెప్పకూడదు అట్లా.
మనం అమ్మా ఇది విశ్వాస సంబంధ మార్గము, నువ్వు నమ్మాలి, నువ్వు విడిచిపెట్టాలి, నీ పాపాలన్నీ ఒప్పుకో, నువ్వు పశ్చాత్తాపడు, దేవుడు కరుణిస్తే దీనికి జరుగుతుంది. అది స్పష్టమైన వాక్యము, అది స్పష్టమైన మార్గము. ఈ మార్గాన్ని వదిలిపెట్టి దొంగ మార్గాన్ని ఎంచుకొని నలుగురు మన చర్చికి వచ్చేస్తారు కదా అని చెప్పి వాళ్ళందరినీ చేతి మధ్య పెట్టి ఇదే దేవుడు మీద యేసుక్రీస్తు మీద ఆనాడు ముఖం మీద ఉమ్మేసిన దానికంటే ఇంకా ఉమ్మైపిస్తున్నారు క్రిస్టియన్స్. చెప్పొద్దండి, ఎందుకు చెప్పాడు? అసలు నీకే స్వస్థత లేదు, నీకు స్వస్థత గురించి ఏం ప్రకటిస్తావు? నీ బతుకులోనే నీకు స్వస్థత సరిగ్గా తెలియదు, బైబిల్లో స్వస్థత. మరి ఎవరికో స్వస్థత గురించి ఎట్లా ప్రకటిస్తామండి? దేవుడు మారు మనసు గురించి ప్రకటించాడు, దేవుని రాజ్యం సమీపించిందని యేసు ప్రకటించాడండి. యేసు ప్రభు మొదలుపెట్టి కదా, రెండు రోగులు రారా రెండు కదా, కళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, కడుపు నొప్పి, పేగుల్లో నొప్పి, మళ్ళీ పక్క పేగుల్లో లివర్ నొప్పి, నాకు రావని పేర్లు అవన్నీ చదువుతుంటారు. యేసు ప్రభు చెప్పింది ఏంటి? మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది. యోహాను ఏం చెప్పాడు? మారు మనసు పొందండి, గొడ్డలి వేల దగ్గర ఉంది, లాస్ట్లో ఉండాలని చెప్పాడు. ఇది ట్రూ గాస్పల్ అండి. అంతేగాని మీకు కదా కంటి నొప్ప, పన్ను నొప్ప, అక్కడ నొప్ప, ఇక్కడ నొప్ప, దానికి చర్చ పెట్టలేదండి దేవుడు. దేవుడు చెప్పట్లేదు, ఆయన లోకంలోనే వైద్యం పెట్టి. మరి అవన్నీ ఇప్పుడు జంతువులకు బాగాలేకపోతే అవి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి? ప్రకృతిలో పెట్టలేదు, దానికి ఏం కావాలో తెలివిస్తాడు, పోయి ఆకు తింటే బాగైపోద్ది అంతే. మన దగ్గరకు వచ్చినాక బర్రెలన్నీ నాశనమైనాయి, కానీ ఇంజక్షన్లు ఇచ్చి అవి ఇచ్చి న్యాచురల్గా ఉంటే చాలా బాగుంటాయి. అవేమో దేవుడు కూడా న్యాచురల్గా ఈ లోకంలో, ఈ సృష్టిలో మానవుడికి కావలసిన స్వస్థత పెట్టారు. ఎండాకాలంలో ముంజలు అంటారు, అవి ఎందుకు వస్తాయండి? తీసి అవి తెలుస్తుంది కదా, ఇది పగలకుండా. అలాగున ఎన్నో దేవుడు ప్రకృతికి అట్లా పెట్టేశాడు, నువ్వు ఆ టైంకి అదే తీసుకోవాలి. కనుక నీ ఆహారము దేవుడు పెట్టినవి అవి కరెక్ట్గా పాటిస్తే తప్పకుండా హీలింగ్ కానీ అన్నీ ఉంటాయి. కానీ మనం అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు పోతేనే పోతాం. సో హీలింగ్ ఆఫ్ సోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆత్మలో శుద్ధి, అది దేవుడు దాని కొరకు చర్చి పెట్టాడు. కనుక ఈ మాటలన్నీ ఎందుకు వచ్చాయి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క గిద్యోను నమ్మలేదు. ఇది మానవుడి మాటల్లాగానే ఉన్నాయి. నువ్వు ఒక్క మనిషిని కొట్టినట్టు మిద్యానిలో కొడతానంటే అతడు నమ్మలేకపోతున్నప్పుడు అతను ఏం చేశాడు చూడండి 17వ వచనం. అందుకు అతడు, నా ఇళ్ళ మీకు కటాక్షం కలిగితే నాతో మాట్లాడుచున్న వాడు నీరే అంటే దేవుడు అయితే నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుమని చెప్పి ఏం చేశాడండి. అతడు వెళ్ళి త్వరగా పిండి పిసికి కదా భక్ష్యాలు అంటే రొట్టెలు చేసి ఆ యొక్క పొంగని పిండితో చేసి వెంటనే తీసుకొని వచ్చి కుండలో పోసి ఆ మస్తిక వృక్షం కింద పెట్టినప్పుడు ఒక్కటి అడిగాడు, ఏమని అంటే ఒక సూచన నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఏమిటంటే ఇవి మరి నువ్వు అంగీకరించాలి అన్నప్పుడు వెంటనే ఆ యొక్క దూత ఏం చేశాడంటే ఒక రాయి మీద పెట్టి ఈ యొక్క పొంగని భక్ష్యాలు ఆ యొక్క నైవేద్యం పెట్టి వాటి మీద నీళ్లు పోపించాడు, బాగా వాటర్ పోపించాడు. వాటర్ పోస్తే తడిసిపోతాడు. వెంటనే ఇట్లా అనగానే అగ్ని వచ్చి అవి అంటుకున్నప్పుడు అప్పుడు ఫస్ట్ కన్ఫర్మేషన్ నాకు వచ్చింది, కరెక్టే అనుకొని గిద్యోను ఏం చేశాడంటే తర్వాత ముందుకు వెళ్ళిపోయాడు. గిద్యోను స్టోరీ ఒక లాంగ్ స్టోరీ అండి. నేను యూత్ రిట్రీట్స్లో కానీ బైబిల్ స్టడీస్లో చాలా విస్తారంగా చెప్తాను, దానికి ఇక టైం లేదు. కానీ మనం కాల్ గురించి పిలుపు గురించి వచ్చినప్పుడు గిద్యోను తన జీవితంలో చాలా మటుకు ముందుకు వెళ్ళలేకపోయాడండి. కనుక దేవుని యొక్క వాక్యంలో చాలామంది ఈరోజు సూచనలు అడుగుతూ తర్వాత కూడా ఎన్నో సూచనలు అడిగాడు ఆయన. మొత్తం అంతా కూడా మంచి అంతా కూడా నా కళ్ళెంలో పడాలి, నేను మధ్యలో ఒక మరి ఆ యొక్క దూది పెడతాను, అది మాత్రమే మరి తడిసిపోవాలి. అలాగే నా దేవుని సన్నిధిలో 2-3 పెట్టినప్పుడు లాస్ట్ వరకు ఏదో ఒక సూచన కావాలి ఆయనకు. అయినా వాటికి దేవుడు గిద్యోను వాడుకొని గొప్ప కార్యం చేశాడండి. మిద్యానీయులందరినీ హతమార్చి ఇశ్రాయేలు వారి చేతిలో నడిపించాడు. కానీ బైబిల్ ఒకటి మాత్రం చెప్తుంది, ఇతని జీవితంలో ఉన్నది ఏం చెప్తానంటే, ఒక ఆయన పాస్టర్ హువాంగ్ అనే ఆయన చైనాలో ఉన్నాడండి. చైనా నార్త్ చైనాలో సేవ చేస్తున్నాడు. ఆయన సేవ చేస్తున్నప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు వాక్యం చెప్తూ మనుషుల రక్షణలోకి నడిపిస్తూ నార్త్ చైనాలో పనిచేస్తున్నాడు పాస్టర్ హువాంగ్ అనే ఆయన. చేస్తున్నప్పుడు అతని జీవితంలో ముందుకు వెళ్తున్నా కానీ సమస్యలు వెళ్ళడం మొదలుపెట్టినాయి. ఏమి సమస్యలు అంటే, అతని తల్లి 80 ఏళ్ళు, వాళ్ళ అత్తకు 90 ఏళ్ళు, అంటే వైఫ్ యొక్క తల్లి. వీళ్ళిద్దరినీ కూడా దేవుడు ప్రేమతో చూసుకుంటున్నాడండి. తల్లి చూడాలి ఖచ్చితంగా, కొడుకు దగ్గరే ఉంది, నువ్వు ఒకరే కొడుకు ఏమో తెలీదు. అత్త కూడా ఉంది పాపం, ఆమెకు దిక్కులేనట్టుంది. ఆ అత్తను కూడా తన దగ్గరే భార్య పిల్లలు సేవ ఆ యొక్క చేస్తున్నాడు. సేవ చేస్తుంటే ఆ పెద్దవాళ్ళకు మెడిసిన్స్ కానీ తన పిల్లలకు కానీ అన్నిటికీ రోజు రోజుకి ఆర్థిక స్థితి చాలా బలహీనమైపోయింది. బలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇంకా చూస్తున్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేసి, దేవుడు ధనవంతుడై ఉన్నాడు కానీ నా దగ్గర ధనం లేదు. వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం?
ఏంటని చెప్పి ఇక అనుమానంతో అనుమానం, నేను అసలు సేవకు దేవుడు నన్ను పిలిచాడా, నేను సేవ చేస్తుంటే నాకు డబ్బు లేదు, ఇక్కడ చూస్తే ఆ నార్త్ చైనాలో చాలా తక్కువ కానుకలు ఏమీ రావు, ఈ పరిస్థితుల్లో దేవుడు నన్ను పిలిచాడా లేదా అని చెప్పి అనుమానంతో కష్టాలు ఎక్కువ అయిపోతుండే సేవ వదిలి పారేశాడు. సేవ వదిలిపోయి వెళ్ళి ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయిపోయాడు. కంపెనీలో జాయిన్ అయిపోయి కంపెనీలో పనిచేయడం మొదలుపెట్టాడు. కంపెనీలో పనిచేయబెట్టి సేవను వదిలేసేసాడు. చాలా భయంకరమైన పరిస్థితులు. ఆ యొక్క కంపెనీలో చేస్తున్నా కానీ కొద్ది డబ్బు అయితే వస్తుంది, కానీ ఏమాత్రం కూడా అతనికి అక్కడ కూడా చెల్లట్లేదు. ఇప్పుడు దేవుడు సేవ చేస్తే అట్లే ఉంది, ఈ ఫ్యాక్టరీలో పనిచేసినా కొంచెం తేడాగా ఉంది, కానీ మనసు ఏమాత్రం నెమ్మది. ఆ యొక్క ఫ్యాక్టరీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి ఒక బుక్కులు ఇస్తావారండి. ఆ బుక్కులు ఇచ్చినప్పుడు ఆ బుక్కులు చూసి ఏం చేశాడంటే, ఇది ఎందుకు అబ్బా అనుకుంటే అది బయటికి ఒకటి ఉన్న లోపల మాత్రం అది బైబిల్ అని తెలుస్తుంది. ఆయనకంతా బైబిల్ తెలుసు, ఆయన ప్రీచర్, ఒక పాస్టర్, ఏంటా అని చెప్పి అనుకొని దాన్ని మళ్ళీ ఆయన రిజెక్ట్ చేయకుండా దాన్ని తీసుకొని చదవడం మొదలుపెట్టారండి. మళ్ళీ ఆ యొక్క ధ్యానించడం మొదలు పెడుతున్నప్పుడు దేవుడి సన్నిధిలో కొన్ని రోజుల కథను గుర్తించాడు. ఏంటంటే, ఇక్కడ నా జీవితంలో దేవుడు ధనవంతుడే, 100% ధనవంతుడే. ఆయన ధనాన్ని ఏ ఒక్కరైనా తీసుకోవచ్చు, కానీ నాలో ఉన్న పేదరికము మా అత్తకు, మా తల్లికి, నా పిల్లలకు కావలసిన డబ్బు లేకపోవడము, ఈ యొక్క ధనము లేకపోవడం కాదు అని తెలుసుకొని తన బ్రతుకులో ఒకటి గుర్తించాడు. ఏంటో తెలుసా, నాకు విశ్వాస పేదరికం ఉంది అని. ఐఎమ్ పూర్ ఇన్ ఫెయిత్. నాకు విశ్వాసం అనే యొక్క ధనము నా దగ్గర లేనందుకే నాకు ఈ బాధలని చెప్పి ఆ బైబిల్లో వివరంగా చదివిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ వెంటనే సేవలోకి వెళ్ళిపోయాడండి. ఆయన సాక్ష్యం ఈరోజు గూగుల్లో ఉంది. అనేది ఎందుకు నేను మాటలు చెప్తానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సేవకు పిలిస్తే నేను మొదటిది చెప్పాను, సేవ అయిష్టం ఉన్నప్పుడు పిలుస్తాడు దేవుడు, నీకు అనుమానాలు ఉన్నప్పుడు కూడా పిలుస్తాడు. లాట్ ఆఫ్ డౌట్స్. గిద్యోనికి ఎంత డౌట్ ఉందండి, నేను గెలుస్తానా, నేను తక్కువ ఇంటి వాడిని, మా ఇంట్లో యుద్ధాలు చేసిన వాళ్ళు ఎవరు లేరు, అయినా వాటికి నాకు ఎలాంటి ఆ యొక్క సేనను నడిపించిన ఇది లేదు. అన్ని అనుమానాలు ఉన్న దేవుడు తీసుకెళ్ళి గిద్యోనును కదండి ఒక కుండలో ఆ యొక్క జ్వాల పెట్టి కదా నోట్లో బూర పట్టుకొని ఊదితే మిద్యానీయులు లక్షల మంది చనిపోయారండి ఆ రోజు. కేవలం అనుమానమే. సో ఈరోజు ఎంతమంది అనుమానంతో ఈ చైనా పాస్టర్ కూడా, నా బ్రతుకులో డబ్బు, దేవుడు ధనవంతుడు, నేను ఆరాధించే దేవుడు ధనవంతుడు, ఆయన తన బిడ్డలందరినీ ధనవంతులు చేయడానికి వచ్చాడు ఈ భూమి మీద, కానీ కావలసిన ఒక దరిద్రత నాలో ఉంది. నాకున్న దరిద్రత డబ్బు కాదు, నాకున్న దరిద్రత ఈ యొక్క వసతులు కాదు, నాకున్న దరిద్రత చర్చ్ బిల్డింగ్ ఇంకా ఆ ప్రాంతం కాదు, అది నాకున్న దరిద్రత అవిశ్వాసం అని తెలుసుకొని దాంట్లోంచి స్టెప్ బయటకు వచ్చి దేవుడి మీద విశ్వాసం వచ్చినప్పుడు గొప్ప సేవ చేశాడండి. కానీ అతన్ని అలాగున మార్చడానికి సిసిబి అని అంటారు చైనాలో, కనుక చైనీస్ కంటెంపరీ బైబిల్ అని ఒకటి రిలీజ్ చేశారండి. బిబ్లికా అనే ఆ యొక్క సంస్థ వాళ్ళు, మన దగ్గర ఇండియా బైబిల్ సొసైటీ ఎలాగుందో అలాగున్న బిబ్లికా అనే ఒక బైబిల్ సొసైటీ వాళ్ళు చైనాలో మామూలు భాషలోకి, అంటే ఆ యొక్క వాడుక భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఈయన ఒక ప్రీచర్ అయ్యింది కూడా ఇలాగున గ్రాంధిక భాష వాడుతున్నప్పుడు దాన్ని తీసుకొని ప్రీచ్ చేస్తున్నా తన బ్రతుకులో బైబిల్ లోపల అంతర్లీనంగా ఉన్న సత్యాన్ని అతను గ్రహించలేకపోవటానికి దేవుడు అతని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు తెచ్చిచ్చిన ఆ బైబిల్, సిసిబి అనే బైబిల్, అది అతని కళ్ళు తెరిపించిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ చెప్తుంది. రెండవది, ఎంతమంది దేవుణ్ణి అనుమానించిన, ఆయన శక్తిని అనుమానించిన, ఆయన బలాన్ని అనుమానించిన, ఆయన యొక్క పిలుపుని అనుమానించిన దేవుడు అట్టి గిద్యోను వాడుకొని ఈరోజు ప్రపంచంలోనే గొప్ప కథ అండి గిద్యోను. సండే స్కూల్ పిల్లలకు తెలియని వాళ్ళకు ఉండదు, అంత చక్కటి కథ ఇది. గిద్యోను అనే నేను మొన్ననే జడ్జెస్ గురించి బైబిల్ కాలేజ్ చెప్పినప్పుడు ఇతని గురించి కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. వన్ ఆఫ్ ద గ్రేట్ వారియర్ గిద్యోను తన జీవితంలో దేవుడిని ఎంత అనుమానించినా, మరి ఇంకా బైబిల్లో ఏముందంటే అన్నిసార్లు అనుమానిస్తుంటే దేవుడు గిద్యోని వేరే దుర్మార్గుడు ఎంత అనుమానిస్తారు అని చెప్పి అనలేదండి. ప్రతిసారి అనుమానించినప్పుడు ఆ అనుమానం ఏముందో దేవుడు తీరుస్తూ పోయాడు, కరెక్ట్గా తీరుస్తూ పోయాడు. చాలా మందికి ఈరోజు దేవుడు నన్ను పిలిచాడా లేదా అని అనుమానంతో అది ఇది అన్నీ అడుగుతుంటే దేవుడు క్లియర్ చేస్తాడు.
కానీ అలాగున దేవుడి సేవను వదిలిపెట్టి ఈ ఫ్యాక్టరీలో పనిచేసుకున్నట్టు ఒక సేవకుడు ఉంటే అతని అనుమానం కూడా తీర్చి నడిపిస్తే ఈరోజు ఎంతమంది అనుమానం అంటే నేను సేవ చేస్తే కదా నా తల్లిదండ్రులను పోషిస్తానో లేదో, నా పిల్లల్ని పోషిస్తానో లేదో, రేపు ఏదైనా చేస్తానో లేదో, అన్నిటికీ అనుమానాలే. ఇక్కడ ఎవరైనా వ్యతిరేకిస్తారేమో, ఆ తర్వాత బంధువులు ఏమనుకుంటారో, లేకపోతే నేను ఇలాగ అనుమానంతో ఉన్నప్పుడు బైబిల్ 100% ఉంది. గాడ్స్ కాల్ అనుమానం ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది, ఏమీ లేదు. మూడో చెప్పి నేను ముగిస్తాను త్వరగా. నాతోటి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలోకి రండి. చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం, న్యూ టెస్టిమెంట్లో ఆ యొక్క 5th బుక్ అపోస్తలుల కార్యము, మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాత అపోస్తలుల కార్యంలో దేవుడి వాక్యం చెప్తుంది. మనందరికీ తెలిసిన వ్యక్తి, ఈయన గురించి ఇంకా నేను అసలు ఎక్కువ చెప్పనక్కర్లేదు, కానీ ఈయన పరిచయం మాత్రం బైబిల్ అయితే చాలా బాగా చెప్తుంది. మనం చూస్తాం అపోస్తలుల కార్యము మరి ఆ యొక్క 9వ అధ్యాయానికి ముందున్న 8వ అధ్యాయం చూస్తే దేవుడు అంటుంది, ఆ కాలం మంది యెరూషలేములోని సంఘానికి, యాక్ట్స్ 8th చాప్టర్, గొప్ప హింస కలిగింది. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించారు. అప్పుడే స్టెఫెన్ అతను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఈ ఆదిమ అపోస్తలులు ఏర్పాటు చేసుకున్న 7 సేవకులను, సువార్థికుల్లాగా ఉన్న వాళ్ళను, చర్చ్ ఆ యొక్క మరి డీకన్స్ లాగా ఉన్న వాళ్ళను ఆ యొక్క స్టెఫెన్ని రాళ్ళు పెట్టి కొట్టి సమాధి చేసి బహుగా ప్రలాపించారు. ఆ తర్వాత ప్రలాపించి ఏం చేశారంటే, అతను చచ్చిపోయిన తర్వాత అతని యొక్క బట్టలను తీసుకొని వచ్చి మరి ఆ యొక్క సౌలు అనే వ్యక్తి దగ్గర పెట్టారు. అయితే ఇప్పుడు సౌలు గురించి 3వ వచనం, సౌలు అయితే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. సంఘాన్ని పాడు చేస్తున్నాడు అని బైబిల్లో ఉంది. చాలా మంది ప్రార్థన చేస్తే కూడా సంఘానికి ఆ తర్వాత మందిరానికి తేడా తెలియదు. కనీసం నేను అందరికీ నేను ఏమి ఇవ్వకపోయినా కానీ ఈ 2 మాటలు అయితే ప్రింట్ చేసి ఇద్దాం అనుకున్నాం. చర్చ్ ఇస్ డిఫరెంట్ అండ్ టెంపుల్ ఇస్ డిఫరెంట్. మందిరము అంటే అది రాళ్లతో రప్పలతో కట్టేది, సంఘము అంటే ఆత్మలతో కట్టేది. యేసుప్రభువు అన్నాడు, నా సంఘాన్ని నేను కడతానన్నాడంటే ఆయన రాళ్ల రప్పలతో కట్టే ఒక మందిరం కాదు. అసలు ఆయన మందిరానికి పచ్చిన వ్యతిరేకి యేసుక్రీస్తు. ఎందుకంటే యెరూషలేము అనే ఒక దేవాలయ మందిరము అది యేసుక్రీస్తుకి దేవుడికి సమానమై కూర్చుంది. వాళ్ళు ఆనాడు దేవుణ్ణి వదిలిపెట్టి దేవాలయాన్ని మొక్కడం మొదలుపెట్టారు. వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి దేవాలయాన్ని పూజించడం మొదలుపెట్టారు. వాళ్ళు యెహోవా దేవుణ్ణి వదిలిపెట్టి దేవాన్ని బట్టి మనం అతిశయించాలి, కానీ దేవాలయాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఈ దరిద్రం ఉంది కనుక ఈ చర్చ్ ఈరోజు న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఇస్ 100% అగేన్స్ట్ ద బిల్డింగ్స్, టెంపుల్స్. ఎట్టి పరిస్థితి లేదు. యేసు ప్రభు కల్వరికి ఎక్కి ఏం చేశాడంటే టెంపుల్ని ఓలగొట్టాడు. ఈ హైదరాబాద్లో ఒక దరిద్రం కల్వరి టెంపుల్ అని పెట్టాడు ఒకడు. ఎంత భయంకరం అండి! ఎందుకంటే ఎర్రి గొర్రెలు మరి వాళ్ళు నడిపించడానికి. ఎవరికైనా కల్వరి అంటే తెలియదు, టెంపుల్ అంటే తెలియదు, టెంపుల్ అనే డెఫినేషన్ కూడా తెలియదు. ప్రభావ మాకు ఓఆర్ఆర్ దగ్గర ఒక సంఘం కట్టు అంటే ఎంత దరిద్ర ప్రార్థన అండి. ఈ షుడ్ నాట్ డూ. అక్కడ దేవుడు అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకుంటాం మనం. చర్చ్ మనమే. చర్చ్ గుడిసెలో ఉండొచ్చు, చర్చ్ రేకులుగా ఉండొచ్చు, చర్చ్ అది సిమెంట్ బిల్డింగ్లో ఉండొచ్చు, చర్చ్ రోమన్ క్యాథలిక్స్ కట్టుకునే కెథడ్రల్స్ బంగారంతో ఇత్తడితో కూడా దాంట్లో ఎన్నో పెడతారు. కెథడ్రల్స్గా కోట్లకు మరిచి కడతారు. అక్కడ ఉండే ఆ యొక్క వస్తువులు అవి కోట్లలో ఉంటాయి. ఈరోజు ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి. కెథడ్రల్స్ కళ్ళు తిరుగుతాయి మనకు పోయి చూస్తే. సినిమాల్లో కూడా ఎవరు చూపించలేడు అట్లాంటి కెథడ్రల్. అవన్నీ మందిరాలు, అవి సంఘం కాదు. కనుక మందిరానికి ఇంకొక భాష ఏంటి? టెంపుల్, లేకుంటే దేవాలయం. సో దేవాలయం వేరు, దేవుడు వేరు. సో మూడోది సంఘం, చర్చ్ వేరు. మన కొరకు రక్తం ఇచ్చాడు ఆయన. కనుక బైబిల్ చెప్తున్నది, దేవుడి వాక్యం ఇక్కడ అతడు సంఘాన్ని పాడు చేస్తున్నాడంటే సౌలు అతడు బిల్డింగ్లను జేసీబీలు తీసుకొచ్చి కూలగొట్టట్లేదు. అది సరిగ్గా అక్కడ రాసుకుంటే సరిపోతుంది. మరి కనుక ఇక సౌలు సంఘాన్ని పాడు చేస్తున్నాడంటే సంఘంలో ఎవరు ఉంటారు? సంఘంలో విశ్వాసులు ఉంటారు. మందిరంలో ఏముంటాయి అంటే పిల్లర్లు ఉంటాయి, మందిరంలో చైర్స్ ఉంటాయి, మందిరంలో పుల్పిట్ ఉంటుంది, మందిరంలో మైకులు ఉంటాయి. సో మందిరాన్ని కాదు అతను పాడు చేస్తుంది. హీఈస్ డిస్ట్రాయింగ్ ద చర్చ్. చర్చ్ అనే మీనింగ్ బైబిల్లో స్పష్టంగా ఉంది. తన సరక్తునిచ్చి సంపాదించిన మనుషులే సంఘం, ఆత్మలే సంఘం. కనుక దేవుడు చెప్తున్నా ఆ సంఘాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలని కొంచెం పక్కకి వెళ్తే కదా, ఈ క్రీస్తు సంఘం నాకు ఈ లోకంలో సంఘాలు లేదా? ఉన్నాయి కదా. యాదవ సంఘం లేదా? లేదండి. యాదవ సంఘం లేదా? కమ్మ సంఘం లేదా? మాదిగ సంఘం లేదా? మాల సంఘం లేదా? రెడ్డి సంఘం. అవన్నీ సంఘాలు అంటే ఒక కులస్తున్న వాళ్ళు దాంట్లో ఉన్న ఆచారాన్ని బట్టి. అలా ఉన్న క్రీస్తు సంఘం ఇది.
క్రీస్తు కానీ ఎప్పుడు సంఘానికి మందిరానికి తేడా తెలియకుండా చర్చ్ అని మనం అనకూడదండి. చర్చ్ అన్నప్పుడు వీ మీన్ దట్ పీపుల్ రిడీమ్డ్ బై క్రైస్ట్ విత్ హిస్ బ్లడ్. కనుక ఇతడు సంఘాన్ని పాడు చేస్తున్నాడు కనుక దేవాలయాన్ని కాదు. ఎందుకు దేవాలయాన్ని పాడు చేయడు అంటే అతడే ఒక పచ్చి మూర్ఖుడు, మతోన్మాది ఇతను సౌలు. అతడు దేవాలయమే కరెక్ట్ అంటున్నాడు. యెరూషలేము దేవాలయమే ఆనాడు సొలొమోను కట్టించింది, అది కూలగొడితే జెరుబ్బాబెలు కట్టించింది, అది మళ్ళీ కూలగొడితే హేరోదు కట్టించాడు. వాళ్ళు కట్టించిన ఆ టెంపుల్, ఆ దేవాలయం పిచ్చి వాడికి సౌలుకి ఆనాడు. మరి ఏం చేస్తాడు కనుక దేని పాడు చేస్తున్నాడు? సంఘాన్ని పాడు చేస్తున్నాడు. కనుక సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు ఏమైందండి, సంఘమంతా చెదిరి వెళ్ళిపోయింది. అప్పుడు చాలా మంది ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే ప్రభా 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 సౌలు నోట్ల మట్టి వడా, సౌలా సౌలా ప్రభా ప్రభా సౌలు కాళ్ళు ఇరగా, వాడి కళ్ళు పోవా, వాడి పేగులు పడా కదా, వాడి కాళ్ళు ఇరగా కదా, వాడి దుంప తెగ ఆంధ్రాలో అయితే వాడి దుంప తెగ. అట్లా చేయలేదండి చర్చ్, అట్లా ప్రే చేయలేదు. ఈరోజు కూడా ఎవరి గురించి అది చేయకూడదు. మనం సంఘాన్ని వ్యతిరేకించే వాళ్ళను ఎవరి గురించి ఆ ప్రార్థన అసలు పైకి పోతుంది. ఆ ప్రార్థన ఎలాంటిదంటే సిమ్ కార్డు లేకుండా చేసిన ఫోను. సిమ్ కార్డే లేదు, హలో హలో అంటే ఏం హలో పోద్దా? సిమ్ కార్డు లేకపోతే ఫోన్ పోద్దా అండి? చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా పనికిరాదు. ఈరోజు పిల్లలకు మంచి ఫోన్లు కావాలండి, చెత్త ఫోన్లు ఆడరాళ్ళు. సిమ్ కార్డు లేకుండా ఫోన్ ఎట్లా పోదో కొన్ని ఇలాంటి ప్రార్థనలు మన శత్రువుల విషయమై ప్రార్థన చేస్తే అస్సలు పోయండి. ఆ రోజు బాధకు అదే చేస్తుండొచ్చు కానీ దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడండి. సౌలు కొరకు చర్చ ప్రేయర్ చేసింది, సివియర్గా ప్రేయర్ చేసింది. ప్రభా 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 అని చెప్పి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినాక ఏమైంది అంటే సంఘమంతా కూడా ఒక వార్త కదా, ఏమైందంటే అతడు పోతా పోతా ఉంటుంటే లారీ వెనక టైర్ల కింద పడి చచ్చిపోయాడు అనే వార్త గురించి ఏం చూడలేదండి వాళ్ళు. కానీ ఏం జరిగిందో 9వ అధ్యాయంలో చూద్దాం చూడండి. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను ఆ యొక్క బెదిరించుటకు హత్య చేయకుండా తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునికి వెళ్ళి, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను అన్నారు తప్ప ఆ యొక్క క్రిస్టియన్స్ కాదు. సో క్రిస్టియన్స్ వేరు, డిసైపుల్స్ వేరండి. కనుక శిష్యులను బెదిరించుట హత్య చేయట ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి ఈ మార్గమందున్న కదండి, ఈ మతమందు కాదు, రౌండ్ చేసి పెట్టుకోండి, ఈ మతం కాదు అసలు క్రైస్తవం. ఈ మార్గమందున్న, ఏ మార్గం అంటే యూదా అనే మతాన్ని వదిలిపెట్టి యేసు అనే మార్గంలోకి వచ్చేసారు వీళ్ళు. అది కనుక బైబిల్ అంత క్లారిటీ ఉంది. ఈ మార్గమందున్న పురుషులైనను, ఈ మార్గం అంటే కదండి విజయవాడ మార్గమా, భువనగిరి మార్గమా ఇది, లేకపోతే ఇంకేదైనా చెప్పండి బాంబే హైవే మార్గం అంటే అది కాదండి, మనకు తెలుసు ఆ మార్గం కదా. ఈ మార్గం అందున్న పురుషులైన స్త్రీలను కనుగొనేలా వాళ్ళు బంధించేసిన తీసుకొని వచ్చి దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మంటే వాళ్ళు వెంటనే వీడి చేసే, లేకపోతే ఒక సౌలు చేసే దరిద్ర పనికి వెంటనే మంచిగా తాకీదులు ఇచ్చారు. అక్కడ కూడా ఎవరున్నా కానీ కొట్టు, నేను మీద కేసు లేకుండా చేస్తాము. ఎందుకంటే ఇది రిలీజియస్ సంబంధించింది. రోమా ప్రభుత్వము నిన్ను అరెస్ట్ చేయకుండా ఫత్వాలు ఇచ్చినట్లు, ముస్లిమ్స్ ఈరోజు ఫత్వాలు ఇస్తారు కదా, జారీ చేస్తారు కదా, వాళ్ళ యొక్క షరియత్లలో నుంచి ఎవరినైనా సరే తస్లిమా నస్రీన్ని చంపేయచ్చని ఇచ్చారు. ఆమె హైదరాబాద్కి వస్తే ముస్లిమ్స్ ఆమె మొహం మీద ఆ యొక్క తొప్పిని తీసుకొని కొట్టారండి. ఆ రోజు ఆమెను కాపాడారు. ఆ యొక్క సాటనిక్ వర్సెస్ రాసిన ఆయన పేరు ఏం పేరు, సల్మాన్ రష్దీ కదా, ఆయన మీద కూడా ఫత్వాలు జారీ చేశారు. ఎక్కడున్నా ప్రపంచంలో అతను చంపేయండి. అతడు మన ఖురాన్కి వ్యతిరేకంగా రాశాడు. ఖురాను సైతాను మాటలు అని రాశాడు, సాటనిక్ వర్సెస్ అని రాశాడు ఖురాన్ని. ఆ మాటకు వాళ్ళు ప్రపంచంలో ముస్లిమ్స్ ఊగిపోయి వాళ్ళు ఆ యొక్క షరియత్లా అతని మీద ఫత్వాలు జారీ చేశారు. ఎక్కడే చంపేయండి, మేము కేసు లేకుండా చూస్తాం మేమే దాన్ని. మరి ఇప్పుడు కూడా ఫత్వాలు ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందంటే ఆనాడు ఇస్రాయేల్కి ఏం రాజ్యం లేదు, వీళ్ళు సామంతులే రోమన్ సామ్రాజ్యం కింద. కనుక ఏమైనా కేసులు అయితే మేము చూసుకుంటామని మత సంబంధమైన ఒక అధికారం ఇచ్చి పంపించారు సౌలుకి. పోతా ఉన్నాడు. పోతా ఉంటే ఏమైందో మన అందరికీ తెలుసు, కొత్త ఏం కాదు కదా. బోర్ల బొక్కలు పడ్డాడంటే, బోర్ల బొక్కలు పడ్డప్పుడు 9వ అధ్యాయంలో చూడండి, అతడు కింద పడ్డప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి 3వ వచనంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించగానే ఏమైంది, అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. సో ఇక్కడ బైబిల్లో కొన్ని క్లూస్ ఉన్నాయి కనుక దేవుడు ఆయన చీకటి కాదు ప్రకాశిస్తాడు. కనుక చీకటిలో ఉన్న ఇతను పడిపోయాడు అంతేనండి కదా. మనం ఏదో ఒక సినిమాలో బాహుబలి సినిమా చూసి ఇట్లా పడ్డట్టేం కాదు అక్కడ. దేవుడు అలాంటివి ఏమి చేయడు. దేవుడు వెలుగు కనుక చీకటి అతని ముందు నిలబడలేదు, పడిపోతాడండి. ఇతడు నిండైన చీకటితో ఉన్నాడు, మత చీకటితో. కనుక దేవుడు ఎలాంటి అసలు వెలుతురు ఎదుట చీకటి నిలబడదు అంతే. నువ్వు ఎక్కడైనా సరే నువ్వు వెలుగు బిడ్డగా ఉండు, నీ ఎదుట చీకటి బోర్ల బొక్కల పడిపోతుంది.
నీలో కొంచెమైనా చీకటి ఉంటే అది కొంచెం అడ్వాన్స్ అవుతుంది. నువ్వు వెలుగు బిడ్డగా జీవించు. దేవుడు చెప్తున్నాడు, మన వెలుగు సంబంధులమో పగటి సంబంధులమో మనం నమ్మే దేవుళ్ళో ఏమాత్రం చీకటి లేదని. ఇన్ని పురాణాల్లో ఎంత దరిద్రత, ఎంత పాపం, ఎంత శాపం, ఎంత మోసాలు ఎన్ని చేసినా దేవుళ్ళని నమ్ముతున్నారు. ఈ బైబిల్లో దేవుడికి అలాంటి ప్రాబ్లం లేదండి. నేను పరిశుద్ధుడని అంతే, నేను వెలుగై ఉన్నాను, చీకటి నాలో ఎంత మాత్రం లేదు అని దేవుడు. అలాంటి దేవుడు కోటి సూర్యులను చేసిన దేవుడు కనుక ఆ యొక్క వెలుగున్న దేవుడు. కనుక వీళ్ళు సూర్యుని ఎందుకు నమ్ముతారంటే నిజంగా వీళ్ళకున్న దేవుళ్ళు ఎవరిలో వెళ్తురలేదు కనుక ఈ దేవుడు నమ్మిన వాళ్ళు సూర్యుని అందుకనే నమ్మరు. ఎందుకంటే కోటి సూర్యులను చేయగలిగిన సూర్యుల్లో కూడా మచ్చ ఉంది, సూర్యుల్లో కూడా మరక ఉంది, కానీ దేవుళ్ళలో ఉండదని. కనుక సౌలు ఎట్లా పడిపోయాడు అంటే ఇంకా వేరేది ఏమీ లేదు. దేవుడు పెద్ద గాలి దుమారం లేపాడు, నేను కింద పడేయలేదు. కానీ సింపుల్గా బైబిల్ చెప్తుంది, దేవుడు వెలుగు కనుక చీకట్లో పడిపోతారండి. పడిపోయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఒక స్వరం వింటున్నాడు. ఏమని విన్నాడు? 5వ వచనం, ప్రభువా నీవెవని వారిని అడిగా. అంటే 4వ వచనంలో, అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. కదండి, స్వరం పలుకుట విన్నాడు అన్నాడు. యాక్చువల్గా క్వైట్ ఆపోజిట్గా ఉంది. యేసు ప్రభు కింద పడి సౌలు దమ్మేస్తే యేసు ప్రభుని, అప్పుడు సౌలు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నాను. ఎంత విడ్డూరంగా చూడండి, విడ్డూరంగా. మీకు మంచిగా చెప్తాను చూడండి, మీకు అర్థం కానట్టు చూశారు నన్ను. ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టి కింద పట్టి కొట్టేదాం, ఆ కింద ఉన్నాడు అనాలి. ఏమనాలి? నన్ను ఎందుకు కొడుతున్నావు, నన్ను ఇట్లా పడేసావు అని అడగాలి కదా. అదే భర్త ఒకవేళ భార్యను పెట్టి కింద పడేసాడు అనుకోండి, భార్య అయితే అనదు, నీ సంగతి చూస్తానంటది. కానీ అలాగే ఆలోచన కింద పడ్డోళ్ళు అనాలి. ఏమని? నన్ను ఎందుకు హింసిస్తున్నావు. ఇక్కడ నిలబడ్డ వ్యక్తి అంటున్నాడండి నన్ను హింసిస్తున్నావని. పడిపోయిన వ్యక్తిని అంటున్నాడు, కింద పడిపోయిన సౌలుని అంటున్నాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అంటే ఇప్పుడు కింద పడ్డాడు అనాలా, నిలబడ్డాడు అనాలా? యేసుప్రభు నిలబడినాడు. చూడండి, బైబిల్లో చాలా క్లారిటీ ఉందండి. ఎంత క్లారిటీ ఉందంటే ఈరోజు ఈ సంఘాన్ని లేకపోతే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ప్రభు సంఘాన్ని హింసిస్తున్నారో వాళ్ళు క్రీస్తుని హింసిస్తున్నారండి. దే ఆర్ జస్ట్ అంటే వాళ్ళ యొక్క బతుకుల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఈ మందిరాలను కూల్చేస్తే మనం గగ్గోలు పెట్టకూడదండి. అది చాలా క్రిస్టియన్స్కి ఆ క్లారిటీగా కావట్లేదు. వందల మంది ఎగవ బతుకుతున్నారు ఈరోజు. మందిరం నిలబడితే కాదండి, అతను నీలోని మహిమగల విశ్వాసాన్ని పాడు చేస్తే అది. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావంటే నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసించినట్టే. సో యేసు ప్రభువు దాన్ని ఓన్ చేసుకుంటున్నాడండి. కనుక ఏ రోజైనా మీ ఆఫీసులో ఒక పక్క వాళ్ళు నిన్ను ఏదైనా అన్యాయంగా తిడితే ఆ రోజు వాళ్ళు యేసుక్రీస్తు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారండి, అన్యాయంగా. వాళ్ళ పని ఫినిషింగ్గా పోలేదు. అసలు గుర్తుపెట్టుకో, వాళ్ళు బతికి బట్టబట్టారండి. నేను 33 years నుంచి నేను చూస్తున్నాను. ఒక్కల విషయం దేవుడు ఇచ్చాడు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. నిన్ను దూషించిన వాడిని కదా నేను చూసుకుంటాను, నేను ఆశీర్వదిస్తే 2 పనులు నావే అబ్రహాములో. అలాంటి దేవుడు ఇక్కడ సంఘాన్ని ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్న సౌలుని అడుగుతున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని. అంటే చర్చిలో ఏ ఒక్కలను హింసించినా, చర్చ్ అంటే మళ్ళీ క్లారిటీ, బిల్డింగ్ కాదు, సంఘాన్ని హింసించినా యేసుక్రీస్తుని హింసించినట్టే. ఎందుకంటే తన స్వరత్వం ఇచ్చి కన్న బిడ్డలు కనుక ఆ యొక్క యేసుప్రభు అడుగుతున్నప్పుడు అతనికి అర్థం కాలేదండి. అర్థం కానప్పుడు లేచినప్పుడు అప్పుడు అతను అవుతుంది, నేను మానవుడికి కాదు, మానవ బోధలకు కాదు, మానవ సిద్ధాంతాలకు కాదు, మానవుల యొక్క ప్రణాళికలకు కాదు, మానవుల యొక్క ఏర్పాటు కాదు, కానీ దేవుడి ఏర్పాటు ఈ సంఘం భూమి మీద అని చెప్పి అతనికి కళ్ళు పోయినాయి. అతడు తలుగులు ఆడుకుంటూ వెళ్ళాడు. ఇన్ని రోజులు కళ్ళున్నాయి అనుకున్నాడు, అతడికి కన్నులు లేవని దేవుడు బయలుపరిచాడు. ఇన్ని రోజులు నాకు సత్యం తెలుసు అనుకున్నాడు, అతడు పచ్చి అబద్ధంలో ఉన్నాడు. ఇన్ని రోజులు వెలుగులో ఉన్నాడు అనుకున్నాడు, ఈరోజు బతుకు చీకటి అయిపోయిందండి. సో ఈరోజు కూడా బైబిల్ చెప్తుంది, నీకు నాకు కూడా నీ యేసుక్రీస్తుని నీ బ్రతుకులో ఇలాంటి స్వరం వినేంత వరకు, అది డైరెక్ట్గా ఇలాగున కాకపోయినా అంతవరకు నీ బ్రతుకు చీకటేనండి. ఎన్ని ఉన్నా ఏమున్నా సరే చీకటే. ఆ చీకట్లో నుంచి వెలుతురులోకి రావడానికి అతని కళ్ళు పోయినాయి. కళ్ళు పోయిన తర్వాత అతను దమస్కుకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తునా నేను హింసించింది, ఈ యేసు ప్రభునా నన్ను ప్రత్యక్షమై కనీసం ఆయన మొహం కూడా చూడలేక నేను కింద పడి బోర్లా పడిపోయిన ఈ స్థితిలో నాకు ఎవరు సహాయం చేయలేకపోయారే. 1000 సైన్యాలు వచ్చినా ఇలాంటి క్రీస్తుని ఎవరైనా ఎదుర్కోగలుగుతాడా? ఇంత మంచి దేవుణ్ణి, ఇంకా సౌలా ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి, నన్నేలా హింసిస్తున్నావని ఎంత దయతో మాట్లాడుతున్నాడు, ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రేమాస్వరూపం గురించే ఈ క్రైస్తవులంతా చెప్తుంటే ఈరోజు ఆ క్రీస్తే నాకు తెలిసిందే అని కన్నీటితో, దుఃఖంతో, పశ్చాత్తాపంతో, వేదనతో కదా ఆయన బాధపడుతున్నాడండి. అంతే తప్ప
యేసుప్రభు కనిపించి ఒక పెద్ద ఖడ్గం తీసి అతడు కింద పడిపోయిన తర్వాత అతడికి ఇక్కడ పెట్టి, ఎరా దుర్మార్గుడా సౌలు నీచుగా, నేను పొడుస్తా, నేను పీకుతా, నీ తల నలుగుతా, నీ గుడ్లు పీకుతా, నీ గుండె పీకుతా అని చెప్పి యేసుప్రభు మీద పడి అట్లా దద్ద అనిపించాడా అండి? ఏమీ లేదండి. కింద పడితే అడుగుతున్నాడు, సౌలా నీ వేళ హింసిస్తా. హౌ కంపాషనేట్ దిస్ గాడ్. ఈ దేవుడు నేను బాధ పెట్టింది, ఈ దేవుడి సంఘాన్ని బాధ పెట్టింది. ఎంత మురుకుని, ఎంత అవివేకిని, ఎంత అజ్ఞానిని. గమలీయుల పాదాల దగ్గర చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాక్యము గడ్డి వినిపించింది ఈరోజు నాకు. నేను క్రీస్తుని చూడలేకపోయానే, నా అజ్ఞానం ఎంత గొప్ప అజ్ఞానం అని చెప్పి ఏడ్చి 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 కళ్ళు పోయినా ఇప్పుడు కళ్ళు ఎవడిస్తాడు? మతం కళ్ళు ఇస్తుందా ఈరోజు? నీకు తాకీదులైతే రాసి ఇచ్చారా లేదు? వాళ్ళు కళ్ళు తెప్పించగలుగుతారా నీకు? ఎవ్వరు తెప్పించలేడు. కథం 2 కళ్ళు గుడ్డేడైపోయాడు. అప్పుడు దేవుడు అతనిలో పరితాపం చూసి, అననీయ అని ఒక తన శిష్యుడు దమస్కులో ఉంటే, వెళ్ళి తిన్నని మార్గంలో ఒక ఇల్లు ఉంటే వెళ్ళు, ఆ యొక్క సౌలు అనేవాడు ఉంటాడు, ప్రార్థన చేయమన్నప్పుడు అననీయ మరకేశాడు. ప్రభు నువ్వేమన్నా కన్ఫ్యూజ్ అయ్యావా అని. వాడు ఇంట్లాంటి మీకు తెలుసు కదా, వాడు క్రిస్టియన్స్ చంపుతున్నాడు అంటుంటే అప్పుడు దేవుడు అన్నాడు, అననీయ నువ్వు నోరు మూసుకో. నీ నోరు మూయాల్సి వస్తా. అక్కడ కళ్ళు మూసాను, ఇక్కడ నేను నోరు మూస్తా, నీ నోరు కుట్టి పారేస్తాను, నువ్వు మూగలు అవుతావు, మూయి నోరు చెప్పి పొమ్మన్నాడండి. వెళ్ళి అతని మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే కనుల పొరలు తెరిగిపోయినాయి. ఎందుకు ఈ మాటలు చెప్తారంటే, పిలుపు అండి, దేవుడు పిలుస్తాడు, అందరినీ పిలుస్తాడు. ఈ పిలుపు విషయంలో చెప్పాలంటే 3వ ఆఖరిది. ఒక ఆయన తన ఇంట్లో కూర్చున్నాడు, అక్కడి నుంచి వీధిలో చివరి వెళ్తా అంటే అతని స్వరం ఒకటి వినిపించింది. ఆ దగ్గర నుంచి వెళ్తున్నారు, చాలా ఒళ్ళు మండిపోయింది. మండిపోయి ఏం చేశారంటే బయటకు వచ్చాడు. వాళ్ళు ఎవరంటే ఇలాగున మత ప్రచారకులు. ఆ మత ప్రచారకులు ఒకడు ఏం చేశాడంటే నిలబడి ఈ దగ్గరికి వెళ్ళారు. ఇందాకనే ఏదో చెప్పావు కదా అన్నాడు. చెప్పు అంటే ఆయన మళ్ళీ చెప్పాడండి. ఏమీ సిగ్గుపడలేదు, సరిగ్గా వెళ్ళేదేమో మంచిగా. ఏమన్నాడంటే ఒకటే మాట చెప్పాడు. ఏమంటే, నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడు లేడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఒక్కడు కొట్టాడండి, పళ్ళు రాలిపోయినాయి. ఏమంటే, నేనే దేవుడను, నేను తప్ప ఇంకే దేవుడు లేడు. అది ఫస్ట్ టైం, సెకండ్ టైం కొట్టాడండి. నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడు లేడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఇదే స్వార్థపడి ఆ దేవుడు యేసుక్రీస్తు చూడమన్నాడు. పళ్ళు రాలిపోయినాక మిగతా వాళ్ళందరూ వచ్చి పట్టుకొని వెనక్కి ముందుకు లాగి, ఎరా నీకు ఎంత కొవ్వురా, నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడా? ఇక్కడ 3 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, ఇంకా ఆధార్ కార్డులు ఇష్యూ కాలేదు కదా. మళ్ళీ దాని తర్వాత పాన్ కార్డు ఇవ్వాలి, అందరికీ డబ్బులు ఉన్నాయి, అకౌంట్లు ఉండాలిగా. మరి వాళ్ళు కూడా స్విస్ బ్యాంక్లో పెట్టుకోవాలి ఇది ఒక దేవుళ్ళు. మళ్ళీ ఇక్కడ ఇండియా బ్యాంకులో పెట్టుకుంటే మోడీ బయటికి లాగుతాడు. ఏంటండి దరిద్రం? 3 కోట్ల దేవుళ్ళు ఉంటే ఆ దేవుడే దేవుడు, ఇంకా దేవుడు లేడా? గొడవ అయిపోయిందండి, వెళ్ళిపోయారు అక్కడ. కానీ అతను ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కానీ ఒక 2 రోజులు తల్లకిందులైపోయాడు. ఒక అతనిలో నెమ్మది లేదు, ఏమీ లేదు. చూస్తే అతను ఒక పూజారి. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన వాక్యం చెప్పడం పెట్టాడు. ఆయన పేరు ధనంజయ శాస్త్రి అండి. ఆ ధనంజయ శాస్త్రి వెళ్ళి ఒక్కసారి వికారాబాద్లో వాక్యం చెప్తే ఒక పాస్టర్ను పొడిచి చంపేశారండి కదా. ఆ యొక్క ధనంజయ శాస్త్రి పచ్చి బ్రాహ్మణుడు. ఆయన దగ్గర సీడీలు ఉన్నాయి, ఇప్పుడు బయటికి ఇవ్వడానికి కూడా మాకు అసలు ఇది లేదు. ఆయన వాక్యం వింటే తెలుస్తుందండి అసలు ఎన్ని శ్లోకాలు అయితే ఎక్కడెక్కడెక్కడ అసలు ఏంటి, అసలు దైవం అంటే ఏంటో చెప్తాడు అసలు. కనుక చూడాలి, అవి సీడీలు పెట్టుకొని నేను జాన్ మార్క్తో కాపీ చేపిద్దామని. కానీ అవి ఏం చేస్తామని ఎంత చెప్తేమో మూర్ఖత్వము కదా, గుడ్డితనము, అవివేకము, అజ్ఞానము. పంచేంద్రియాలను ఇచ్చిన దేవుడు, పంచేంద్రియాలలో ఆ యొక్క జ్ఞానేంద్రియాలను ఇచ్చిన దేవుడు, కర్మేంద్రియాలను ఇచ్చిన దేవుడు ఏం చేసుకుంటున్నారు? పశువులాగా బతుకుతున్నారు. కర్మేంద్రియాలంటే ఇవ్వండి, కాళ్ళు చేతులు పనిచేసుకోవటానికి. జ్ఞానేంద్రియాలంటే దేవుడు మనం ఆలోచించటానికి. నీ జ్ఞానేంద్రియాలు ఏమైపోయినాయి నీకు? ఆ ఎదురుగా ఉన్నది బొమ్మ, అది దేవుడు కాదే. అది దాన్ని చెక్కుతారే, ఆ చెక్కేటప్పుడు ఆ యొక్క ఆ వాళ్ళు బీడిని తాగుతూ చెక్కుతారు వాటిని. చెప్పి వాటిని ప్రతిష్ఠించమని అవి దేవుళ్ళు అయిపోతున్నాయా? వాటికి దేవత్వాన్ని ఆపాదిస్తున్నారు. అసలు దేవత్వంలో జగత్తు పునాది వేయబడింది. దేవుడు బయలుపరిచాడు కదా ప్రకృతి ద్వారా. చతుష్పాద జంతువులను దేవుళ్ళని పూజిస్తున్నారే, పాకే పురుగులను. ఏమైపోయింది నీ జ్ఞానము? జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు దేవుడు. జ్ఞానేంద్రియాలు. పక్షి గూడు కట్టుకోగలుగుతుంది, పక్షి గూడు కట్టుకోగలుగుతుంది. ఆ గూడును చూసి చైనాలో ఒలింపిక్ స్టేడియం కట్టారు. పక్షులు మొత్తం వరల్డ్లో ఇంజనీర్స్ అవ్వడలేడు, ఆర్కిటెక్ట్స్. వరల్డ్ ఇంజనీర్, బెస్ట్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, వాళ్ళు కూడా ఆ యొక్క
చైనాలో ఒలింపిక్స్ అవుతున్నప్పుడు స్టేడియం కట్టాలంటే అంత పెద్ద ఎట్లా కడతామంటే పక్షి గూడును మొత్తం షూట్ చేసి అవి పుల్లలు ఎట్లా పెడతాయి ఆ పుల్లలతో అలాగున ఒలింపిక్ స్టేడియం కట్టారండి. మానవుడు ఒక పక్షికి ఇచ్చాడంత, ఆ దేవుడు ఒక పక్షికి జ్ఞానం ఇస్తే అంతకంటే 1000 రెట్లు జ్ఞానం ఇస్తే 1000 చతుష్పాద జంతువులను, పాకే పురుగులను కదా, ఈ యొక్క తొండమున్న తోకున్న వాటిని దేవుళ్ళని ఆపాదించడం, వాటికి దైవత్వాన్ని ఆపాదించడం ఎంత దిక్కుమాల. అలాంటి దాంట్లోంచి ఆయన బయటకు వచ్చేసేసి దేవుడి సేవ చేస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడోది నేను చెప్తున్నాను. మొదటిది చెప్పాను, పిలుపు అది అయిష్టంగా ఉన్న పిలుపు వస్తుంది. రెండవది పిలుపు అది అనుమానం ఉన్నా వస్తుంది. మూడవది పిలుపు ఆటంకాలున్నా పిలుస్తాడు. పచ్చి ఆటంకపరుడు సౌలు సేవకు. అసలు సేవ అంటే ప్రేమించేసేసి, దేవుడి చర్చ అంటే ఆయన సంఘానికి ఇచ్చేసేసి, నేను డొనేషన్ ఇస్తాను, నేను అది చేస్తాను, నేను సంఘానికి, ఆయన ఏమీ లేదండి. సంఘాన్ని పాతి పెట్టాలనుకున్నవాడు. యేసుక్రీస్తు సంఘాన్ని మొదటి శతాబ్దాల్లో నశింపజేయాలనుకున్న యూదుల్లో మత ప్రవిష్టుడు సౌలును కూడా ఆటంకపరిచే సౌలును కూడా ఆయన పిలిచి సేవ చేయించుకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వింటున్నారా? ఈరోజు పిలుపు విషయమై బైబిల్ చెప్తుండగా చాలామందికి ఇలాంటివి లేవు కనుక పిలుపు అంటే దేవుడి యొక్క సన్నిధిలో చాలా చర్చెస్లో క్లారిటీ లేదు. ఈరోజు మన చర్చిలో వాక్యాలు చెప్తూ ఉన్నారు కనుక ఇలాంటి వాక్యం ఉన్నప్పుడు బైబిల్లో మనకేం చెప్తుందండి? అక్కడ 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. క్రీస్తు విషయమై మనం చూద్దాం. చూడండి, క్రీస్తు విషయం అయితే మరి యేసుక్రీస్తు ఇలాగున వీళ్ళందరూ పిలుపు అయితే యేసు ప్రభు పిలుపు ఎలాంటిది? యేసు ప్రభు అయిష్టం వచ్చాడా? కదండి, ఇక బైబిల్ రెఫరెన్స్ అక్కర్లేదు. అయిష్టం వచ్చాడా? రాలేదు. యేసు ప్రభు అనుమానంతో దేవుడి సేవ చేశాడా? అంటే మన కొరకు పరిచయం చేశాడా? యేసు ప్రభు మన ఈ యొక్క భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఆయన ఆటంకంగా దేవుడి యొక్క సేవ అదైతే వీలుపడదు. కనుక ఒక మాట చెప్తాను చూడండి, యేసు ప్రభు ఆయన మరి అయిష్టంగా చేశాడా? కాదండి. గెత్సేమనే తోటలో యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చేటప్పుడు పారిపోయాడా? లేకపోతే ఇదిగో నేను నన్ను తీసుకెళ్ళమన్నాడా? కదండి, సిలువ ఎక్కడానికి. రెండోది, అదే యేసు ప్రభు ఆయన తీర్పులోకి తీసుకెళ్ళినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క పిలాతు వీళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు నువ్వు క్రీస్తువా అంటే అబద్ధం ఆడలేదండి తప్పించుకోవటానికి. నేను క్రీస్తువా అన్నాడండి యేసు ప్రభు. చివరికి ఆయన మీద సిలువ మోపి ఆయనను కొట్టుకుంటూ తీసుకుంటూ వెళ్తుంటే అక్కెక్కడ కూడా అయిష్టత ఇచ్చేయాలని తన కొరకు ఏడుస్తున్న స్త్రీలను చూసి ఏమన్నారు తెలుసా? అమ్మలారా, నా కొరకు కాదు మీ కొరకు ఏడవండి. నథింగ్, 100% నా తండ్రి పిలిస్తే నేను వచ్చాను, భూమి మీదకి పంపిస్తే నేను ఈ సేవను అలాగే చేస్తాను. ఒక్క మాట చూడండి, ఆ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. 17వ అధ్యాయంలోనే మరి ఆ యొక్క 4వ వచనం చదవండి, ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 17, చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చితిని, భూమి మీద నేను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండినదో ఆ మహిమతో నన్ను నేను మహిమపరచు. చాలండి. ఇక్కడ బైబిల్ చెప్తే 17:4 యేసు ప్రభు ఎంత ఇష్టం. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పని నేను పూర్తిగా నెరవేర్చానని చెప్తా అంటే యేసు ప్రభు ఏనాడు కూడా ఇదిగో ఈ ముగ్గురు గురించి చూపించాను. అయిష్టముతో ఆయన సిలువెక్కలేదు, ఆయన మరి అనుమానంతో సిలువెక్కలేదు, తండ్రి నన్ను లేపుతాడా లేదా అని సిలువెక్కలేదు. మూడవది, ఆ యొక్క చివరిగా యేసు ప్రభు మరి ఇదిగో ఆఖరిగా ఆటంకపరుస్తూ కదా ఆయనకన్నా. సో ఇలాంటి యేసుక్రీస్తు మరి అంత సంపూర్ణంగా మోషేని పిలిచినప్పుడు ఎంత మొరాయించాడండి, గిద్యోను పిలిస్తే ఎంత అనుమానించాడు, సౌలును పిలిచినప్పుడు ఎంత ఆటంకంగా ఉన్నాడు సేవకు. వాళ్ళందరినీ అయితే మరి యేసుక్రీస్తులో లేదు అలాంటిది. కానీ ఈరోజు యేసుక్రీస్తుని వెంబడించే వారందరికీ ఉన్నా పర్వాలేదు, వాళ్ళని దేవుడు తర్వాత మార్చుకోగలిగి క్రీస్తు వలె సేవ చేయించుకోగలుగుతాడు ఆ పరలోకపు తండ్రి. అలాంటి దేవుడు ఈరోజు అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఒక్క ప్రశ్న వేసుకోవాలి. చాలామంది ఒక చర్చిలో ఒక పెద్ద సేవకుడు మరి ఆ యొక్క వాక్యం చెప్పాడు. అయిపోయిన తర్వాత మరి ఆ యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి అప్పుడు ఆయన దగ్గరికి అందరినీ తీసుకొస్తున్నారు, ప్రార్థన చేయడానికి తీసుకొని వస్తున్నప్పుడు అందరూ కూడా మీరు వినండి, చాలా మనకి జాగ్రత్తగా ఈ మాట. అయితే తీసుకొని వచ్చినాక అప్పుడు ఆ సేవకుడు నేనంత దగ్గరలో నిలబడి ఉండి నేను చూసినాక ఒక ఆమె తీసుకొచ్చింది, 2 పిల్లల్ని తీసుకొచ్చింది. పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ యొక్క సేవకుడితో అంటుంది ఏమనంటే, పాస్టర్ గారు ఈ యొక్క బాబు కొరకు ప్రార్థన చేయండి, ఆ తర్వాత ఈ యొక్క బాబు అంటే ఆయన ఏం చేయాలన్నప్పుడు అప్పుడు పెద్ద బాబుని చూపించేమనంటే, ఈ బాబును నేను దేవుడికి అప్పచెప్పాను, మీరు ప్రార్థన చేయండి, దేవుడి సేవకి ఇచ్చాను, ప్రార్థన చేయండి అంటున్నా. అప్పుడు ఆయన వెంటనే ఎక్కువసేపు ఆపకుండా, అమ్మా దేవుడి సేవకు కుమారుని ఇచ్చేసావు, పెద్ద కుమారుని దేవుడికి ఇచ్చావు, చిన్న కుమారుని సాతానికి ఇస్తావా అని అడిగాడండి ఆయన.
నేను దగ్గర ఉండి గట్టిగా నవ్వాను. ఈ రోజు వరకు ఈ క్లారిటీ క్రిస్టియన్స్కి లేదండి. ఏంటో తెలుసా? నా కొడుకుని సేవకు సమర్పించాను. నువ్వెవరు సమర్పించడానికి? నువ్వెవరు కదా? ఇప్పుడు మనం ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఒక తల్లి వచ్చి మా కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ సమర్పించానంటే పేటగా నెక్కి తీసుకొని పోతారా? దానికి ఎంత ప్రిపేర్ కావాలండి చెప్పండి. ఈరోజు నా కొడుకుని మిలిటరీకి సమర్పించానన్నారు. నీ కొడుకు కన్నే కనిపించదు, మిలిటరీ వాళ్ళు తీసుకుంటారు. ఈ సమర్పణ దేవుడి దగ్గరకు వస్తుంది కానీ మీరు మీరే ఆలోచించండి. నా కూతురునే కదా నేను ఫిల్మ్ హీరోయిన్ చేద్దాం అనుకుంటే సమర్పించుకోగలుగుతారా? అది లేదండి, అది బిబ్లికల్ కాదు, అది చాలా అన్బిబ్లికల్. అది మార్చుకోవాలి చాలామంది. నీవేమో ఒక కొడుకును దేవుడికి సమర్పిస్తే ఇంకో కొడుకును సైతానికి సమర్పిస్తావా? కాదు, మనం అందరం దేవుడికి సమర్పించుకున్న వాళ్ళమే. ఏమీ లేదు కనుక బైబిల్లో అలాంటిది లేదు. ఎవ్వరు కూడా గుర్తు అది గురించి పిలుపు విషయం ఏంటగా, తల్లి సమర్పిస్తే తండ్రి సమర్పిస్తే దేవుడు తీసుకోడు. గుర్తుపెట్టుకోండి. అందు గురించి చెప్తూ వచ్చాను ఇవన్నీ. మోషే ఎంత అనుమానించినా లేకపోతే ముందుకు వెళ్ళలేకపోతే దేవుడు చేయించుకున్నాడండి. ఎంత ఇష్టతగా చేయించుకున్నాడు. గిద్యోను ఎంత అనుమానించినా, సౌలు ఎంత ఆనందపరిచిన ఆయన సేవకు. అది ఎక్కడ ఉందంటే ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథం తీస్తే ఈ మాట ఒకసారి వింటే మనం ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క వాక్య భాగంలో ముగించుకొని మన మీద మన జీవితాలలో ఈ పిలుపు విషయమన్న అనుమానాలన్నీ తీరి దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట చూస్తే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం తీయండి. దేవుని యొక్క వాక్యం 4వ వచనంలో రాస్తున్నాడు. జెర్మయా బుక్ 627వ పేజీ, పాత నిబంధనలో. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నక్కి అనగా యెహోవా నాకు ఇలా సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు, నేను పంపవారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను. యెహోవాకు అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టాను. చాలండి, థ్యాంక్ యూ సిస్టర్. బైబిల్లో ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు సేవకు పిలుస్తాడంటే, ఆయన నువ్వు మిథ్యానరణ్యంలో 40 years ఉన్నప్పుడు ఆయన సెలక్షన్ చేసుకోలేదు మోసెస్ని. ఈవెన్ అంటే అక్క ఓన్లో తల్లి గర్భములో రూపింపబడకు అనిపే. ఈవెన్ బిఫోర్ హీ ఫార్మ్డ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ హర్ మదర్, హిస్ మదర్, ఆయన తల్లి కడుపులో అతను రూపింపబడదు అనిపి ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు మెసేజ్లన్నీ అవిని ఇవన్నీ మధ్యలో నా కొడుకుని సేవకు సమర్పిస్తా అంటే అది కుదరదు. దేవుడు ఏం తీసుకోడు తల్లిదండ్రులు అట్లా. ఒకవేళ నువ్వు దేవుడు కోరుకుంటే నువ్వు ఆపలేవు. తల్లిదండ్రులు ఎవ్వరూ ఆపలేడండి అసలు. సో ఈ గాడ్స్ చాయిస్ అనేది మీ బతుకుల్లో దేవుడు క్లారిటీగా ఉండటానికి ఒకవేళ ఈరోజు వాక్యం చెప్పాడేమో. కానీ నేను చెప్తున్నాను, మన చర్చ 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి ఎవరైనా దేవుడు పిలుపు ఇలాగున విన్నారా? మండుచున్న పొద దగ్గర మోషే విన్నట్టు మిథ్యాను 40 years ఐగుప్తులో ఉన్నాడు, రాజభోగాలు అనుభవించాడు, రాజు యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు, కానీ అనిపించుకోలేదు. కానీ 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగాడు. 8 years తర్వాత ఇక నా లైఫ్లో ఏమీ లేదనుకున్నాడు. అప్పుడు దేవుడు పిలిచాడు, మోషే 40 years ఈజిప్ట్లో, 40 years అరణ్యంలో, సిటీలో ఫారెస్ట్లో అయిపోయింది. ఇంకొక 40 years ఉండి నీకు మహిమను చూపిస్తాను. నీ ఎదుట సముద్రాలు పర్వతాలు తత్తరిల్లిపోతాయి, రాజ్యాలు తత్తరిల్లిపోతాయి. అది నేను ముందు ఏర్పాటు చేసుకున్నానని యోకేబేదు అమ్రాము కడుపులోనే దేవుడు పెట్టాడు మోసెస్ని. కనుక మోసెస్ అంటే డ్రాన్ అవుట్ ఆఫ్ వాటర్, కనుక నీటిలోంచి తీయబడ్డవాడు. ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును కన్నీటిలోంచి బయటికి నడిపించిన వాడు, ఆ పేరు. కనుక ఎవ్వరు కూడా కాదండి. అలాగున ఆలోచించండి. 12 ఏళ్ల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా దేవా దేవా. 12 ఏళ్లకు దేవుడు ఈ వారంలో జవాబిచ్చాడు. మన చర్చ్ నుంచి ఒక మిషనరీ వెళ్తున్నాడు, ఇప్పుడు డెడికేట్ చేద్దాం. అబ్బాయి పేరు సతీష్. కనుక ఆ యొక్క మన వరం ఖమ్మం ప్రాంతం నుంచి మన చర్చికి వచ్చి వాక్యం విని, కనుక నేను ఫలానా జాబు కదండి, నేను పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే ఆ యొక్క బ్యాంకు ఉద్యోగం ఇంకెన్నో ఉండొచ్చు, వాటిలో ఏమీ తప్పులేదు. ఎవరైనా అప్లై చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ గాడ్స్ కాల్ నా లైఫ్లో ఉందా లేదా? అమ్మ సమర్పిస్తే అయ్య సమర్పిస్తే తీసుకునే దేవుడు కాదు ఆయన. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపిస్తాడు కనుక. రెండవది ఇదే బైబిల్లో కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం నా మాట చదివి నేను నిలబడని చదువుతాను. దేవుడు ఆయన ఎఫెసీల కార్యము ఎఫెసీల పత్రిక 4వ అధ్యాయం తీయండి. అక్కడ అప్పుడు దేవుడు చెప్తున్నాడు అదే క్లారిటీ. ఈరోజు కూడా న్యూ టెస్టిమెంట్లో ఎవ్వడు బైబిల్ కాలేజ్కి వెళ్ళి పాస్టర్ గాడు, ఎవ్వడు కూడా థియాలజీ చేసి పాస్టర్ గాడు, ఎవ్వడు చర్చి బిల్డింగ్ కట్టి వాడు పాస్టర్ గాడు, అస్సలు అయ్యే ఛాన్స్ లేదు. డాక్టరేట్లు పొందుకొని మాయలు చేసి మంత్రాలు చేసి నూనెలు అమ్ముకొని ఖర్చులు అమ్ముకొని దిక్కుమాలిన టీవీల్లో కనబడ్డంత మాత్రాన దెర్ ఇస్ నో గ్యారంటీ గాడ్స్ కాల్ ఉందో లేదు. కానీ అతను ఫలం కనిపిస్తే మనం నమ్మొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయంలో దేవుడు 13వ వచనం, పరిశుద్ధ సంపూర్ణ క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య జరగటకు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తలు గాను, కొందరిని కాపలు గాను ఉపదేశంగా నియమించాను అని చెప్తున్నాడు. ఇది తెలుగులో సగం మీనింగ్ ఉంది, ఇంగ్లీష్లో ఇంకా మామూలు ఆ యొక్క గ్రీకులో బైబిల్ ఉండింది, దాంట్లో చాలా క్లారిటీ ఉందండి. అది ఇప్పుడు చెప్పే టైం లేదు కనుక వదిలేస్తున్నా. దేవుడు చెప్తున్నాడు ఎవరికాడు సువార్థికుడు కాలేడు, ఎవరికాడు ప్రవక్త కాలేడు, దేవుడు వాళ్ళని నియమిస్తాడు ఆయన. మామిడి చెట్టును చేసినప్పుడు అది మామిడి చెట్టు అంతే, కొబ్బరి చెట్టు అంతే. నువ్వు అది ఇది తలము చేసి మార్చలేవు అది. కనుక దేవుడు ఈ భూమి మీద ఈరోజు ఈ పంచ సేవలను కూడా ఆయన వాళ్ళను సేవకులుగా పుట్టిస్తాడు అంతే. వాళ్ళు తప్ప ఇంకెవ్వరు చేసే సేవ ఆయనకు చల్లదండి. కనుక ఆనాడు అదే చెప్తున్నాడు, తల్లి గర్భంలోనే వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయనకు లాంగ్ ప్లాన్స్ ఉన్నాయి. ఆయనకు 2031 అని HMDA యొక్క ప్లాన్ ఉంది. మన గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ గూగుల్లో వాళ్ళ యొక్క వెబ్సైట్లో కొడితే 2031 వరకు హైదరాబాద్ చుట్టూ ఉన్న ORR చుట్టూ ఉన్న ఈ ప్రాంతానికి అంతటికీ ఒక ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉంది. ఈ యొక్క డిపార్ట్మెంట్కి ఏమిటి, ఎక్కడ ఎంత రోడ్డు ఉండాలి, ఎక్కడ ఏమి ఉండాలి అన్నీ డిసైడ్ చేసేస్తారు. మరి అలాంటిది ఒక హైదరాబాద్కి ఒక ప్రణాళిక ఉంటే HMDA వాళ్ళకు నువ్వు గోల్ చేసి ఏ సర్వే నెంబర్ కొడితే అది ఏ జోన్లో ఉందో వచ్చేస్తుంది. అది వాటర్ జోనా, ఇండస్ట్రీ జోనా, బఫర్ జోనా, లేకపోతే ఆ యొక్క ఏ జోన్ ఉందో అమ్యూజ్మెంట్స్ అలాగే రెసిడెన్షియల్ అయినా వస్తుంది. అలాంటిది దేవుడు ఆయన ఈ భూమికి ప్రపంచానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత స్వార్థ ఆయనకు ముందుగానే తెలుసు ఏం చేయాలో, కనుక ఆయనను పట్టించుకుంటాడు. కనుక ఈ రోజు నుంచి ఒక్క మాట, నా కొడుకుని సేవకు సమర్పిస్తా, నా యొక్క కూతుర్నికి సేవకు సమర్పిస్తా, ఏమీ లేదండి. దేవుడు అట్లేం తీసుకునే దేవుడు కాదు. నీ బిడ్డ అందరూ ప్రభువుకు సమర్పించుకోవాలి. దాంట్లో ఎవరు ఆయన ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళని బయలుపరుస్తాడు. అట్లి వాళ్ళే దేవుని సేవ చేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఒక్క మాట నమ్మదాము. అదేమిటంటే నీవు నీ ఆశ, నీ కోరిక దేవుడికి తెలుస్తుంది. కనుక అది మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత కొంతమంది ఇక్కడ చాలా మేధావులు ఉన్నారు. నా మాటలు చెప్తుంటే నా మైండ్లో ఒకటి ఉంటుంది, ఏమనంటే సమూయేలునే వాళ్ళ తల్లి సమర్పించలేదా హన్నా కదా, అది 2వ సెషన్లో చూద్దాం. ఇది వదిలిపెట్టండి, దానికి ఏంటో చెప్తాను. కనుక అసలు దానికి చాలాసార్లు చెప్పాను నేను. ఆమెకు పిల్లల్ని దేవుడు ఎందుకు ఇవ్వలేదో ఆయనకు తెలుసు. ఏలి యొక్క యాజకత్వం చెత్తగా తయారైనప్పుడు ఆయనకు ఇంకొక సేవకుడు కావాలి. కనుక దేవుడు హన్నా గర్భాన్ని మూసి ఆమె నోటితో ఒప్పుకొని రేపు సేవలు తీసుకుంటే గిలగిల కొట్టుకోకుండా అది చేశాడు. అది డిఫరెంట్. అది కనుక సమూయేలు తల్లి ఒప్పుకుంది కదా అంటే నేనంటాను, నువ్వు హన్నా అంత సీన్ నీకు లేదంటాను నేను. నువ్వు మొత్తం సినిమాలు చూసి మొత్తం దరిద్ర బతికి సీరియల్ అన్నీ చూసేసి షాపులన్నీ తిరిగేసి పిచ్చి బతికి నీకు అన్నాకు ఎక్కడ తేడా పోల్చుకోవద్దు. అట్లా దయచేసి ఎవరైనా గర్భం 10-12 ఏళ్ళు మూయబడితే వాళ్ళ బతుకుల్లో నేను యాక్సెప్ట్ చేస్తాను. అది కానీ నువ్వు చిందులేసి తిరిగి సగ్గని 2 పిల్లలు 3 పిల్లల్ని కనేసేసి ఎవరో పాస్టర్లు సూట్లు వేసుకొని జంపులు చేస్తుంటే నా కొడుకు పాస్టర్ అయిపోవాలి కానీ సమర్పిస్తే దేవుడు ఏం తీసుకోడు. అట్లా అన్నాతో పోల్చుకోవద్దు. ఇంకా అన్నాక 10 చెప్తాను నేను బైబిల్లో. మరి ఆ యోహాను ఎట్లా పుట్టాడు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఎలిజబెత్ జకర్యాలు వృద్ధాప్యంలో ఇచ్చాడు. ఆల్ త్రూ లైఫ్ దే ఆర్ నాట్ అడాప్టెడ్ వన్ సన్. వేరే వాళ్ళని పెంచుకోలేదు. వెళ్ళి ఆయన జకర్య వేరే దాన్ని పెళ్లి చేసుకోలేదు పిల్లల్ని కంటానికి. అలాంటి వాళ్ళ యొక్క సమర్పణకు దేవుడు బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టించాడు. సో అలాంటి బైబిల్లో ఉన్న ఎక్సెప్షన్స్ తీసుకొని నేను కూడా నా పిల్లల్ని అన్నాలాగా సమర్పిస్తా అంటే ఫస్ట్ నీ బ్రతుకు అన్నాలాగా ఉందో చూసుకో ఒకసారి. ఆమె ఆత్మలో కుమ్మరిస్తుంది. ఆమె ప్రార్థన, ఆమె దేవుడు బైబిల్లో పెట్టాడు. అది ఇస్రాయల్ ఎంతమంది ఉన్నప్పుడు ఆమె ఎంత డిఫరెంట్గా ఉంది. ఎల్కానా భార్య కనుక అలాగున కాదు. సో బైబిల్లో క్లారిటీ ఉంది. గాడ్స్ కాల్ ఈజ్ ప్రిసైజ్. అది ప్రత్యేకంగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవడానికే టైం పడుతుంది. చాలామంది పాస్టర్లు వాళ్ళ కొడుకులకు సేవకు పిలుపు లేకపోయినా
వాళ్ళ మీద చర్చను పెట్టి సర్వనాశనం చేసుకున్న పాస్టర్లు ఉన్నారు. నేను సేవ చేస్తే నా కొడుకు సేవ చేయాలని ఏమీ లేదండి. లెట్ గాడ్ కాల్ హిమ్. నేను కాదు, నన్ను ఎట్లా పిలిచాడో నా కొడుకుని పిలవాలి. అయితేనే కనుక మినిస్టర్ కొడుకు కనుక వైఎస్ఆర్ ఆ యొక్క రాజశేఖర్ రెడ్డి ఆయన సీఎం అయ్యాడు, జగన్ సీఎం. అది ఆ యొక్క వ్యాపారస్తుడు తన కొడుకు వ్యాపారి కావచ్చు, యాక్టర్ కొడుకు యాక్టర్ కావచ్చు కదండి. ఒక్కసారి ఆలోచించండి, ఒక క్రికెటర్ కొడుకు క్రికెటర్ కాలేదు తెలుసా అండి? చెప్పండి, ఇండియన్ టీంలో తీసుకుంటారా? ఆలోచించండి. మరి ఒక ఐఏఎస్ కొడుకుని ఐఏఎస్గా చేస్తారా? కొడుకు పుట్టాడు. అంత క్లారిటీ ఉంది బైబిల్లో కూడా. నువ్వు దద్దమ్మవైతే, నీ కొడుకు దద్దమ్మవైతే తీసుకుంటారు ఐఏఎస్గా కదా. అప్పుడు ఏమంటారు? బాయ్ పప్పు అంటారు కదా. అవుతారా? చెప్పండి. ఇప్పుడు తీసుకెళ్ళి పప్పులను తీసుకుపోయి సీట్లలో కూర్చోబెడతా అవుతారా? నువ్వు అనుకుంటే నేను సమర్పించుకున్నాను అన్నాడు అనుకోండి నారా చంద్రబాబు, నా కొడుకును ఏపీకి సీఎంగా సమర్పించుకున్నా అంటే పబ్లిక్ షుడ్ యాక్సెప్ట్. అతనిలో క్వాలిటీ ఉండాలి, అతనిలో జ్ఞానం ఉండాలి, మేధస్సు ఉండాలి. ఎవ్వరూ చేయలేడండి. ఇన్ని పోలికలతో చెప్తున్నాను, మీరు దయచేసి ప్రార్థన చేయొద్దు. నా పిల్లల్ని నీకు సమర్పిస్తున్నానని. నీ పిల్లల్ని భక్తితో పెంచు, నీతితో పెంచు, పరిశుద్ధతతో పెంచు, కన్నీటి ప్రార్థన చేసి పెంచు. వాళ్ళని మంచిగా ఇచ్చే సమయం. అట్లాంటి వాళ్ళలో ఏదైనా ఛాన్స్ ఉంటే ఒక సేవకుడు అవుతాడు తప్ప పాస్టర్ గొప్పోడైతే ఆయన కొడుకు సేవకుడు కావాలని ఎక్కడా లేదు. అలాంటి ప్రెషరైజర్ సేవ బైబిల్లో లేదు. ఎందుకనంటే ఇక్కడ బైబిల్లో ఉన్న ఆదిమ అపోస్తుల పిల్లల కొడుకులు ఎవరైనా మళ్ళీ అపోస్తులు అయ్యారా? చూపించాను నాకు బైబిల్లో. ఎక్కడా లేదండి. రాజరికము వంశ పారంపర్యం రాదు. కాంగ్రెస్లో ఎలాగైనా వంశ పరిపాలన అంటారో అట్లా బైబిల్లో వంశ పరిపాలన లేదు. తండ్రి అయితే కొడుకు కాదు. క్లారిటీ ఉంది బైబిల్లో. కాల్, దేవుడు ఎవరిని పిలుస్తాడో వాళ్ళని పిలుస్తాడు. ఆ పిలిచిన వాళ్ళల్లో 3 క్వాలిటీస్ ఉన్నా పిలుస్తాడు. అందరం తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు ఇక చర్చిలో కాల్ గురించి, ఎందుకంటే మన చర్చి నుంచి ఒక బిడ్డ మిషనరీగా దేవుడి పిలుపుని అందుకొని దేవుని సన్నిధిలో మిషనరీ ట్రైనింగ్కి వెళ్ళి ఆ యొక్క మిషనరీ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి వచ్చాడు. ఇంకొద్ది నిమిషాల్లో కానుకలు పెట్టినాక మనం సతీష్ అనే కుమారుణ్ణి మరి అభిషేకించి పంపిస్తాము. ఈరోజు మీ పిల్లలు ఏమవుతున్నారో, మరి ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నారో అందరూ కోరుకుంటారు. తల్లిదండ్రులు, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు పైలట్ కావాలి, నా కొడుకు ఇంకేదో కావాలి, నా కుమార్తె. కోరుకోండి, పర్వాలేదు. కానీ దేవుని సేవ విషయం మాత్రము గుడ్డిగా అజ్ఞానంగా, ప్రభువా నా యొక్క కొడుకుని నీకు అప్పచెప్తున్నాను, నీ సేవకి ఇస్తున్నానంటే అట్లా తీసుకునే దేవుడు బైబిల్లో లేడు. ఆయన అట్లా తీసుకునే బైబిల్లో లేడు అలాంటి దేవుడు. కనుక ఆయన ఎవరిని కోరుకుంటాడో అతని గర్భంలో పిండాకృతి కాకమనిపై చూచి వాడిని తీసుకెళ్ళి వాడుకుంటాడు. అదోనిరామ్ జక్సన్ని అమెరికాలో బంగ్లాదేశ్ కొరకు మిషనరీగా దేవుడు ఏర్పాటు చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ని ఆఫ్రికా ఖండంలో సేవకుడు చేశాడు. మన భారతదేశానికి విలియం కేరీని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగున గ్రాహం స్టీన్స్ గారిని ఆస్ట్రేలియా నుంచి తీసుకొని వచ్చి ఆ యొక్క ఒరిస్సాలో అతన్ని పిల్లలతో పాటు కాల్చిన వాళ్ళు సేవనే చేశారు తప్ప అలాంటి పిలుపు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. యేసు ప్రభు అపోస్తులను పిలిస్తే అందరూ ఒక సాక్షిలో చచ్చిపోయారు, ఒక యోహాను తప్ప. కనుక ఈరోజు దొంగ పాస్టర్లు, ఈరోజు పిలుపు లేదు, ఏమీ లేదు. వాళ్ళు వచ్చి సేవలు చేస్తుంటే ఎట్లా ఉంటుంది? సంఘాలను నాశనం చేస్తున్నారు, డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు. ఆ యొక్క సేవ వాక్యం చెప్పి దేవుడి మీద ఆధారపడకుండా, ఉపవాసం చేయకుండా, ప్రార్థన లేకుండా ఇంకా రివర్స్ చర్చిని వ్యాపార స్థలంగా మార్చేశారు. ఇలాంటి వాళ్ళకా పిలుపు ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, ప్రియ బిడ్డలారా, కాల్ విషయమై బైబిల్లో చాలా క్లారిటీ ఉంది. ప్రభువా, నన్ను నీవు పిలిచావు నాయన, కనుక నేను రక్షణ పొందాను. మళ్ళీ నా బిడ్డల్ని పిలిస్తే నేను సేవకు మాత్రం ఆటంకపరచను ప్రభా అని చెప్తే చాలు తప్ప, నువ్వు ఇస్తే సేవకు ఆయన తీసుకునే దేవుడు కాదు. ఒకవేళ ఆయన సేవ కోరుకుంటే నువ్వు ఆటంకపరచలేవు కూడా నువ్వు. అలాంటి మంచి దేవుడు ఈరోజు బైబిల్లో అంటున్నాడు. ఒక్క కుమారుడిని చూడండి, అనేక మంది పిల్లల్ని ఈ లోకస్తుల కొరకు, లోకం వాటి కొరకు ఇస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడిని యేసు నీకు ఇచ్చాడు కదా. ఆ కుమారుడు ఎంత తండ్రికి లోబడి సిలువెక్కాడు కదా. ఒక్క రోజైనా, ఒక్క దినమైనా ఆ పిలుపును తిరస్కరించలేదు కదా. చివరికి గెత్సేమనే తోటలో మాత్రం వేదనతో నిండినప్పుడు ఒక ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు అంటూనే, అయినను నా చిత్తం కాదు ప్రభా, తండ్రి నీ చిత్తమే నెరవేరునుగా. కానీ లేచి తెల్లవారి 350 మంది సైనికులు కొరడాలతో, మేకులతో
ముళ్ళతో గుచ్చి 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 చంపుతుంటే కూడా ఆ నాథుడు యేసు ప్రభు ఈరోజు లోకములో తండ్రి పిలుపుకు సేవ చేయలేదా? లోకాన్ని విమోచించలేదా? లోకాన్ని రక్షించలేదా? అది సంపూర్ణమైన. అందు గురించి యేసు ప్రభు ఎప్పుడు చెప్పేవాడు, ఎవడో పిలిస్తే రావద్దు, నీకు ఆలోచన, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నడవాలి, అప్పుడు నేను గుర్తుపడతాను ఇతడు తండ్రి ఏర్పాటు చేసుకున్నాడని. డాక్టరేట్లు ఉంటే, థియాలజీ చదివితే, జ్ఞానం ఉంటే, కులం ఉంటే ఆడెవడు సేవకుడు కాదు. చాతుర్యం ఉంటే, వాక్చాతుర్యం ఉంటే, వాగ్బలం ఉంటే, వాక్ పటిమ ఉంటే ఎవడు కూడా సేవకుడు కాలేడు. దేవుడు పిలవాలి. అపోస్తుల్లాంటి ఆ యొక్క చేపలు పట్టుకునే వాళ్ళైనా దేవుడు సేవ చేయగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డ, ఆశించటం మాత్రం తప్పులేదు. నీ పిల్లలు ఏదేదో అవుతారనుకుంటే మాత్రం నా బిడ్డలు సేవకులు కావాలంటే అది ఉన్నతమైన ఆశయం, మంచి ఆశయం. కనుక ఆశయంలో వెళ్తే వాళ్ళు సేవకులు వాళ్ళకపోయినా మంచి దేవుని బిడ్డలు భూమి మీద బతుకుతారు. ఆ సేవకులకు సహాయకులు ఉంటారు. దేవుడు ఆ సేవకులు ఇచ్చినంత మహిమతో సమాన మహిమ ఆ సహాయకులకు ఇస్తారు. డైరెక్ట్ వాళ్ళకు సేవ పిలుపు లేకపోవచ్చు. మరి అలాంటి ఒక కృప దేవుడు ఇస్తుండగా ఈరోజు మరి దేవుని వైపు చూచి, దేవా ఈరోజు పిలుపు ఉంటే నా బ్రతుకులో నేను నిరాకరించాను ప్రభా, పిలుపు ఉంటే నేను ప్రభా ముందుకెళ్తాను అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీరు చెయ్యైతే ఎత్తద్దు. కానీ బైబిల్ ఒకటి చెప్తుంది, ఆ యొక్క అయిష్టంగా ఉన్న ఆ యొక్క మోషేను దేవుడు సేవకు పిలిచాడు. అనుమానాలతో ఉన్న గిద్యోను కూడా సేవకు పిలిచాడు తన కార్యం కొరకు. ఆటంకాలు సంఘాలే నాశనం చేసే సౌలుని కూడా పిలిచాడు. గాడ్ కెన్ కాల్ ఎనీబడి. ఇది మాత్రం క్లారిటీ ఉంటే చాలు. అలాంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఈరోజు పిలుస్తున్నాడు. నా కొరకు ఎవరైనా వెళ్తారా అని దేవుడు పిలుస్తున్నాడు. అటు పిలుపు నీకు దేవుడు డైరెక్ట్ ఇస్తాడు, ఎవరో చెప్తే కాదు, నీకే వస్తుంది. ఆ సేవ కొరకుండు. ఈ 12 ఏళ్లకైనా మన చర్చ నుంచి ఒక మిషనరీ వెళ్తున్నాడు. ఎక్కడ పనిచేసినా భారతదేశంలో సగమంతా కన్నీరు కారవాలి, ప్రార్థన చేయాలి ఆ బిడ్డ కొరకు. అలాంటి కృప మనకి ఇలాగన తరలి వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల పరిశుద్ధుల నీకే స్తుతి స్తోత్రం నాయన. యెషయా గ్రంథంలో ప్రభు నా కొరకు ఎవరు వెళ్తారంటే ప్రభా నాయన, యెషయా ఇదిగో తండ్రి నేను ఉన్నానని చెప్పాడు కనుక, నన్ను పంపమన్నాడు కనుక ప్రభా, అలాగున డైరెక్ట్గా నా వ్యక్తితో సంప్రదిస్తాను ఆయన. తల్లిదండ్రులు వాళ్ళు చెప్తే ఎవడో పిలిస్తే కాదు ప్రభా, నీ వాక్కు ద్వారా పిలువబడతాడు ప్రభా. అయ్యా మండుచున్న పొగలో దేవా నాయన మోషేకు కనిపించావు నాయన. మస్తక వృక్షం కింద గిద్యోను అయ్యా కొట్టుకుంటున్నప్పుడు తన పంటను నువ్వు పిలిచావు ప్రభా నాయన. దమస్కు దారిలో బోర్లబడ్డప్పుడు సౌలా అని పిలిచావయ్యా. నువ్వెవరినైనా పిలవగలుగుతావు కనుక ఈ యొక్క పిలుపు విషయంలో మాకు నాయన సరైన జ్ఞానం లేకపోతే సమయం అంతా వృధా అయిపోతుంది ప్రభా. పిలుపు లేని వాళ్ళు ఈరోజు ఎక్కువ మంది సేవకులు అయిపోయారు ప్రభా నాయన. అయ్యా నా తండ్రి నాయన జీవనోపాధి కొరకు నాయన, అయ్యా పొట్టకొట్టు కొరకు నా తండ్రి సరైన రక్షణ అనుభవం లేని వాళ్ళు ఎక్కువ మంది సేవకులు అయిపోయారు నాయన. సేవను వ్యాపారంగా మార్చారు నాయన. నీ భయము లేశమైన లేదు నాయన. బైబిల్కు విరుద్ధమైన వీరు చర్చలో 10 కార్యాలు చేస్తూ ఈరోజు అన్యుల చేత దూషింపబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు నాయన, హేళన చేయబడుతున్నారు ప్రభా. పోలీస్ కేసుల దాకా వెళ్తున్నారు ప్రభా నాయన. అయ్యా చివరికి చట్టాలు మార్చేదాకా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నీ సేవ ఎక్కడ జరిగినా ప్రభా అది మహిమ నాయన, మహిమ నాయన. అలాగున్న పిలుపు ఉన్నవారే సేవ చేయాలని ప్రభా నీ పాదాల దగ్గర కోరుకుంటుండగా అటు బిడ్డల్ని న్యూ టెస్టిమెంట్ చర్చలోంచి కూడా అనేకులను లేపండి ప్రభా నాయన. అయ్యా శరీర ఉద్రేకంతో, మానసిక ఉద్రేకంతో, ఎమోషనల్తో ఎవ్వడు సేవలోకి రాలేడు ప్రభా నాయన. అది గాడ్స్ కాల్ పరలోకం నుంచి డైరెక్ట్ వస్తుంది కనుక ఆ పిలుపుతోట సేవలోకి వెళ్ళడానికి సహాయం చేయమని, మన వాక్యాన్ని నిరంతరం ఫలింపచేయమని. అయ్యా ఈ పిలుపు విషయంలో మీరు విన్నారు కనుక మంచిగా అవగాహన చేసుకొని ఎవరైనా అట్లా మాట్లాడుతుంటే వారిని సరిచేయటకును, ఒకవేళ నాయన అది పిలుపు అయ్యి ఉంటే ప్రభావ వారిని ప్రధానాన్ని ప్రోత్సహించటకు నాయన వీళ్ళకు మంచి ఆత్మ జ్ఞానం దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ఈ చర్చలో కూడా మీరు సతీష్ని కోరుకున్నందుకు నాయన నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభువును రక్షకులైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.